అందరికీ నమస్కారం. మన వేద సంస్కృత సమితి అలాగే విశ్వ యోగా విద్యాపీఠ్ ఈ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్టిఫికేట్ కోర్స్, సనాతన ధర్మ సర్టిఫికేట్ కోర్సు మనం ప్రస్తుతానికి వేదాలు, తర్వాత ధర్మశాస్త్రాలు వీటి గురించి మన విశాలాక్షి గురువు గారు చెప్తున్నారు. నిన్నటి వరకు వేదాలు చెప్పారు, ఈ రోజు ధర్మశాస్త్రాల గురించి చెప్తానని అన్నారు. సో మన తరగతి మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనతో దేశమాతను కొలుస్తూ మన క్లాస్ని మొదలు పెట్టుకుందాం. ముందుగా దేశమాతను కొలుచుకుందాము. సుబ్రహ్మణ్యం గారు. జాతీయ గీతం అవి నేను సుబ్రహ్మణ్యం గారి ప్రార్థన. సారీ సార్. హిమబిందు గారు జాతీయ గీతము. అలాగే ఫస్ట్ వందే మాతరం పాడవలసిందిగా కోరుతున్నారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమితాద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. శ్రీ గురుభ్యో నమః. వందే మాతరం. ధన్యవాదాలండి. సుబ్రహ్మణ్యం గారిని తరగతి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, ఒక నిమిషం ధ్యానం. మూడు సార్లు ఓంకారం అండి. శ్లోకాలండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్తవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి దీనామద్విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతి గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. నాద్గురో పరమం శిశురస్మి గురో మతిరస్మి గురో మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్య దేహాయ దక్షిణామూర్తయే నమః. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथिदेवो भव. ओम सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు, చక్కగా ప్రార్థన చేశారు. ఇప్పుడు మన గురువు గారిని ధర్మశాస్త్రాలు వాళ్ళు చెప్తా అన్నారు. ధర్మశాస్త్రాలు చెప్పవలసిందిగా విశాలక్ష్మి కోరుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. మనం ఇవాళ ధర్మశాస్త్రాల గురించి చెప్పుకుందాము. మనకి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అని మనం ప్రార్థిస్తున్నాం. మన లోకానికి అంతకి కూడా శం అంటే శుభము, శుభమును కలిగించే ఆదిశంకర భగవత్పాదులు మనకు పరిపూర్ణమైన ఆ శృతి స్మృతి పురాణ ధర్మశాస్త్రాల సారాన్ని మొత్తం బోధించారు. శృతులు మిగతాదంతా కూడా స్మృతి సాహిత్యమే. ఇతిహాసాలు పురాణాలు మనం విడిగా చెప్పుకుంటూ ఉన్నా కూడా ధర్మశాస్త్రాలని భగవద్గీతని అన్నింటినీ కూడా స్మృతి గ్రంథాలు అనే అంటాము. శృతులు అంటే వినబడినవి, అంటే పరమాత్మ ఇచ్చిన జ్ఞానము, అపౌరుషేయ వేద జ్ఞానం. దానిని స్మరించి గుర్తు తెచ్చుకుని దాని సారాన్ని మహర్షులు మనకి అనుగ్రహించారు. దానిని స్మృతి గ్రంథాలు అని అంటాము. ఆ స్మృతులలోనే ధర్మశాస్త్రాలు కూడా ఉన్నాయి. ధర్మశాస్త్రము శృతిస్తు వేదో విజ్ఞేయ ధర్మశాస్త్రంతు వై స్మృతికి అని మను ధర్మశాస్త్రంలో ఉంది. శృతి అనంటే వేదము, ధర్మశాస్త్రము అనంటే స్మృతి, స్మృతి అనంటే ధర్మశాస్త్రం. శ్రూయతే ఇతి శృతి, వింటున్నాము, వినబడినవి, వినటం వలన పరంపరగా అందించబడినవి కనుక అది శృతి. మహర్షులు తపస్సమాధి స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ వారికి వినిపించినవి, స్ఫురింపజేసినవి శృతులు, వేదాలు. వేదాల చివరి భాగమైన ఉపనిషత్తులు కూడా. ఇంకా శృతులు ఇదంతా కూడా అపౌరుషేయము. తస్య నిశ్వసితం వేదాహ అన్నాము. పరమాత్మ యొక్క నిశ్వాస రూపమే వేదములు అని. ఇవి సర్వమానవ శ్రేయస్సు కోసం భగవంతుడి చేత, పరమాత్మ చేత అనుగ్రహించి ఇవ్వబడిన విశ్వ విజ్ఞాన గని అని చెప్పచ్చు. మనం ఎంత తవ్వినా అందులో నుంచి జ్ఞానం వస్తూనే ఉంటుంది. వేదోఖిలో ధర్మమూలం అనే సూక్తి ఉంది. అంటే సర్వ ధర్మాలకి కూడా మూలము వేదమే. ఈ వేదములు అన్నవి ఛందోబద్ధములుగా ఉంటాయి, స్వర సహితములుగా ఉంటాయి, అత్యంత మహిమోపేతమై ఉంటాయి, సూక్తాల స్తుతుల రూపంలో ఉంటాయి. ఇవి సాధారణ మానవులకి దుర్గ్రాహ్యములు, అంటే గ్రహించడానికి చాలా కష్టం. చదవడం కానీ అర్థం చేసుకోవడం, భావాన్ని గ్రహించడం, అంతరార్థాలు ఉంటే గ్రహించడం చాలా కష్టం. కనుక ఈ వేదసారాన్ని మహర్షులు మనకి
స్మృతి సాహిత్య రూపంలో అందించారు. స్మృ అంటే స్మృ, స్మర, టు రిమెంబర్, గుర్తు పెట్టుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం, తెలిసిన దాన్ని. సో వేదసారాన్ని గ్రహించి దాన్ని స్మృతి గ్రంథాలుగా మహర్షులు వాటిని రచించి మనకు అనుగ్రహించి ఇచ్చారు. వైదిక వాంగ్మయం అంతా కూడా శృతి, స్మృతి, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు అనే విభాగాలుగా మనకు ఇవ్వబడింది. నిజానికి వేదాలు, ఉపనిషత్తులు శృతి అయితే అది కానిదంతా కూడా స్మృతి సాహిత్యమే అని మనం చెప్పుకోవచ్చు. ఇతిహాస పురాణాభ్యం వేదం సముపబృంహయేత్ అని చెప్తారు పెద్దలు. ఇతిహాసములు, పురాణాలు అవి వేదమును తిరిగి చెప్తున్నాయి. అంటే వేదాలు మనకి అర్థం అవ్వడం కష్టం గనక వేద సారాన్ని ఉపబృంహణం చేస్తున్నాయిట. ఉప అంటే దాని దగ్గరగా ఉండి ఆ సారాన్ని తీసుకుని మళ్ళీ చెప్పడం కనుక ఇతిహాసాల్లో, పురాణాలలో, ధర్మశాస్త్రాల్లో కూడా వేద సారమే ఉంది. వేద విజ్ఞానమే మనకు కథల రూపంలో నీతి బోధకమైన మంచి శ్లోకాలు కలిగినటువంటి ఇతిహాసాల రూపంలో రామాయణ మహాభారతాలుగా మనకివ్వబడింది. అలాగే అష్టాదశ మహాపురాణాలు, ఉప పురాణాలు, ఔప పురాణాలుగా కథల రూపంలో చక్కగా అర్థమయ్యేలా, మనసుకి పట్టేలా ధర్మ బోధ చేస్తోంది. వేదాల్లో ఏది పాటించాలి అని చెప్పారో విధి నిషేధ రూపంగా దానినే పురాణాలు చెప్తున్నాయి, ఇతిహాసాలు చెప్తున్నాయి. సో అష్టాదశ పురాణాలలో మొత్తం వేదంలో ఉన్న విజ్ఞానం అంతా మనకి అర్థమయ్యే రీతిలో అందించబడింది. ఇదంతా కూడా స్మృతి సాహిత్యము. భగవద్గీత కూడా స్మృతి గ్రంథమే. ఇంకా స్మృతి సాహిత్యంలోని భాగమే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రములు ధర్మమును బోధించే శాస్త్రాలు. శాస్త్రము అంటే ఏమిటి అనంటే సైంటిఫిక్ పద్ధతిలో ఒక శాస్త్రీయ దృక్కోణంతో చక్కగా ఒక క్రమ పద్ధతిలో సిస్టమేటిక్ గా ఇవ్వబడిన జ్ఞానము. అంగాని వేదాశ్చత్వారో మీమాంస న్యాయ విస్తరక పురాణం ధర్మశాస్త్రంచ విద్యాఖ్యేతాశ్చతుర్దశ. ధర్మశాస్త్రాలు చతుర్దశ విద్యలలో ఒకటిగా పరిగణించబడింది. వేదాలు 4: ఋగ్యజు సామ అథర్వణ వేదాలు. అంగాని వేదాహ చత్వారః. అంగాని ఇంకా సాంగోపాంగ వేద మధీత్య అని అంటాము. సాంగోపాంగమసా అంగ ఉపాంగ సహితముగా వేదమును అధ్యయనము చేయవలెను. మనం అధ్యయనం చెయ్యాలలా. ఇంకా వేదాంగాలు అంటే శిక్షా, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చ ఇతి షడంగాని ప్రకీర్తితాః మనీషిభిః. ఇవి 6 అంగాలు. 6 ఉపాంగాలు. సాంగోపాంగ, సాంగ, ఉపాంగ. ఉపాంగాలు ఏవి అంటే షడ్దర్శనాలు. షడ్దర్శనాలు మనకి తెలిసిందే. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. సో ఇవన్నీ కూడా ఈ షట్ వేదాంగాలలో ఒకటి కల్పం. కల్పము కూడా అన్ని శాస్త్రాలే. శిక్షా శాస్త్రం, వ్యాకరణము శాస్త్రమే, ఛంద శాస్త్రము, నిరుక్తము శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, అది చాలా గొప్పది, పెద్దది. కల్పము అనేది శాస్త్రం. ఇవన్నీ కూడా ఈ కల్ప శాస్త్రంలో కల్ప సూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు అని 3 విభాగాలుగా ఉంటాయి. కల్ప సూత్రాలలోని భాగమే. అదే 3 రకాలుగా ఇవ్వబడింది మనకి. కల్ప సూత్రానికే మనం శ్రౌత సూత్రము అని పేరు పెట్టుకున్నాము. అంటే మహర్షులు పెట్టినదే. ఇది వేదోక్తములైన యజ్ఞయాగాదులకు సంబంధించిన విధి విధానాలన్నిటినీ బోధిస్తుంది. వేదాల్లో చెప్పబడిన ఆ యజ్ఞాలు, ఆ క్రతువులు ఆచరించాలి అంటే ఎలా చెయ్యాలి అనే అన్ని వివరణలు మొత్తం మనకి ఇస్తుందన్నమాట. తర్వాత గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఆచరించవలసిన వివిధ ధర్మాల గురించి, షోడశ సంస్కారాలు, షోడశి కాదు మనకి 48 సంస్కారాలు చెప్తారు. 44, 40 కింద
షోడశ సంస్కారాలు. అలా చాలా సంస్కారాలని మనం గృహస్థులు ఆచరించవలసిన విధి విధానాలు, వీటన్నిటిని కూడా బోధించే శాస్త్రము ఆ భాగము గృహ్య సూత్రములు. గృహ్య సూత్రం, శ్రౌత సూత్రము, గృహ్య సూత్రము. ఇంకా మూడవది అంటే ఈ గృహ్య సూత్రాలు, ఇంక ఇది కాకుండా ధర్మ సూత్రాలు. ధర్మ సూత్రాలలో లౌకికమైన ఆచారకాండ, వ్యవహారకాండ, మనం ఈ సంఘంలో ప్రపంచంలో ఎలా జీవించాలి, తోటి వారితో ఎలా ఉండాలి, అన్ని రకాల ధర్మాలని, ఆచార వ్యవహారాదులన్నిటినీ కూడా బోధిస్తూ ధర్మాన్ని గురించి చెప్తారు. ఇవి గాక మనకి సులభ సూత్రాలు, కల్ప సూత్రంలోని భాగమే ఈ సులభ సూత్రాలు అన్నది కూడా. యజ్ఞం చేసేటప్పుడు ఆ హోమగుండము అది ఆకారం ఎంత ఉండాలి, ఏమేం పరికరాలు ఎలా ఉండాలి, దాన్నంతా కొలతలు, లెక్కలు, అందులోనే మ్యాథమెటిక్స్, ఈ గణిత విజ్ఞానం అంతా వస్తుంది. అవన్నీ కూడా కల్ప సూత్రమే, కల్ప శాస్త్రము. సో ధర్మము అంటే ఏమిటి అన్న దానిని గురించి మనం అనేక మార్లు విస్తారంగా వివరించుకున్నాము. ఇంకా ఇప్పుడు మీకు ఇవాళటి ఈ క్లాస్ తర్వాత సనాతన ధర్మము అంటే ఏమిటి అన్నది చెప్తాము. అక్కడ మనం ఇంకా సవిస్తరంగా ధర్మం గురించి తెలుసుకుంటాము. జైమిని మహర్షి చోదనా లక్షణము ధర్మ అని చెప్పారు. చోదనము అంటే ప్రచోదన, ప్రేరణ చేయడం, ప్రచోదన చేయటం, ప్రేరేపించడం, పురికొల్పడం, ఏదైనా ఒక మంచి పని చేయడానికి, అది ధర్మము. ధర్మాన్ని ఆచరించమని, శ్రేయస్సును కలిగించే ఆ విధులను పాటించమని ప్రేరేపించేది ధర్మశాస్త్రము, ధర్మము. సత్యం వద, ధర్మం చెర, స్వాధ్యాయాన్మా ప్రమదక, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా విధి వాక్యాలు. ఇవి మనిషిని సత్యాన్ని మాట్లాడేలా, ధర్మాన్ని ఆచరించేలా, మన స్వాధ్యయనం చేసేలా ప్రేరేపిస్తున్నాయి మానవులందరినీ కూడా. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత, అహరహ సంధ్యాముపాసీత, ఇవన్నీ కూడా మనం అంటే జ్యోతిష్టోమము ఆచరిస్తే స్వర్గం లభిస్తుంది. ప్రతిరోజు కూడా సంధ్యావందనాన్ని ఆచరించాలి. ఇదంతా కూడా ప్రేరణ, ధర్మానికి ప్రేరేపించడమే. ఇలాంటి విధి విధానాలని బోధించేది ధర్మం. ధర్మము అధర్మాన్ని గురించి, విధి నిషేధాలని గురించి వివరించి మానవులు దాన్ని తెలుసుకునేలా చేసి, దాని వల్ల కలిగే కష్ట నష్టాలు గ్రహించి అధర్మము వైపు వెళ్లకుండా ఉండేలా చేస్తుంది. ఏది ధర్మము ఏది అధర్మము చెప్తే, ధర్మాన్ని ఆచరించడం వల్ల కలిగే లాభాలు, ఆ లాభాలు పొందిన వారి జీవితాలు మనకి ఉదాహరణలుగా చెప్తే, అధర్మాన్ని ఆచరించడం వల్ల కలిగిన కష్టాలు, నష్టాలు, పాపము, దానివల్ల పొందిన బాధలు, ఆ వాటిని అనుభవించిన వారి జీవితాలు, వీటిని చెప్పడం వల్ల అధర్మం జోలికి వెళ్ళరాదు, అధర్మాన్ని ఆచరించరాదు అనే జ్ఞానం కలుగుతుంది. ఇంకా అక్షైహి మా దివ్య, పొరపాటున కూడా పాచికలు ఆడవద్దు, జూదం ఆడవద్దు అని చెప్తోంది శాస్త్రం. నేక్షేతోద్యంతం ఆదిత్యం, ఉదయిస్తున్న సూర్యుడిని, మధ్యాహ్నపు సూర్యుడిని నేరుగా చూడకూడదు అని వేదం చెప్తోంది. చూస్తే ఆ వేడికి, ఆ కాంతికి మన కన్నులలోని కాంతి దెబ్బతింటుంది, కళ్ళకి దర్శన శక్తి క్షీణిస్తుంది, పాడైపోయి కళ్ళు పాడవుతాయి. ఇవన్నీ కూడా మన శ్రేయస్సు కోసం చెప్పారు. ఇవన్నీ ధర్మశాస్త్రాలలో చెప్పినవి, వేదంలో చెప్పినవి. గౌతమ మహర్షి వేదోఖిలో ధర్మమూలం అన్నారు కదా, అంటే సర్వధర్మాలకి కూడా వేదమే మూలము, ఆధారము అని చెప్పారు. వేదము నంది ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట అని ఉంది, వేదంలోనే చెప్పారు. ఈ విశ్వానికి, జగత్తుకి మొత్తం ఆధారం ఏది అంటే ధర్మము. ధర్మము నందే విశ్వము, జగత్తు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఇంకా మను మహర్షి, మనువు అనే మహర్షి వేదోఖిలో ధర్మమూలం స్మృతిశీలేచ తద్విదాం ఆచారశ్చైవ సాధూనాం ఆత్మనస్తుష్టిరేవచ అని చెప్పారు.
అంటే వేదాలు, స్మృతులు అవి తెలిసిన సత్పురుషుల యొక్క ఆచరణ, మన ఆత్మ సంతృప్తి, ఇవన్నీ కూడా ధర్మానికి మూలములే. ఎవరికి వారికి వారి అంతరాత్మ ప్రబోధం ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది కనుక యథార్థమైన ఆత్మ ప్రబోధ ధర్మం. అలాగే పెద్దలు, గురువులు ఆచరించి చెప్తున్నవి ధర్మం, మనం ఆచరించాలి. ఇంకా మనువు మహర్షి ఎలా చెప్పారంటే, విద్యద్భిః సేవిత సద్భిః నిత్యం అద్వేషరాగిభిః హృదయేనాప్యనుజ్ఞాతో యస్తం ధర్మం వ్యవస్యత. అంటే విద్వాంసులు, రాగద్వేషాలు లేనటువంటి వారు, సత్పురుషులైన వారు నిత్యము అటువంటి వారి చేత సేవించబడుతున్నది, హృదయంతో తెలియబడినది ధర్మము అని భావించాలి. సత్పురుషులు, విద్వాంసులు, రాగద్వేషాలు లేనివారు ఆచరించేది ధర్మం. పరాశర మహర్షి ధర్మాన్ని గురించి ఇలా చెప్పారు. చతుర్నామపి వర్ణానాం ఆచారో ధర్మ పాలకః ఆచార భ్రష్ట దేహానాం భవేత్ ధర్మం పరాంగుఖః. ఆచార భ్రష్టులైన వారికి ధర్మం వారిని వదిలి వెళ్ళిపోతుందిట, పరాంగుఖః అలా చెప్పారు. సో 4 వర్ణాల వారికి తమ తమ విధులను ఆచరించటమే ధర్మము, అదే ధర్మ పాలన అవుతుంది. ఆచారము, ఆచరించటము, ఆచారమే ప్రధానం. ఆచార భ్రష్టులైన వారు ధర్మ విముఖులవుతారు. అంటే ధర్మాన్ని ఆచరించని వారు ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నట్లే. సదాచారం లేని వారిని ధర్మము వదిలేస్తుందిట. వీరు ధర్మాన్ని ఆచరించకపోతే, ధర్మ భ్రష్టులైతే ధర్మం కూడా వాళ్ళని వదిలిపెట్టేస్తుందిట. ఇంకా నారద మహర్షి ఇలా చెప్పారు నారద స్మృతిలో, వేదో వా హరిభక్తిర్వా భక్తిర్వాపి మహేశ్వరే స్వాచారాత్ పతితం మూఢం న పునాతి ద్విజోత్తమం పుణ్యక్షేత్రాభిగమనం పుణ్యతీర్థ నిషేవనం యజ్ఞో వా వివిధో బ్రహ్మన్ త్యక్త్వా ఆచారం న రక్షతి త్యక్త్వాచారం న రక్షతి. వేద అధ్యయనం, వేదాలని చదవటము, అధ్యయనం చేయడం, హరిభక్తి కలిగి ఉండడం, శివభక్తి కలిగి ఉండడం, పుణ్యక్షేత్రాలని, పుణ్యతీర్థాలని దర్శించడం, పుణ్యతీర్థాల్లో స్నానం చేయడం, క్షేత్రంలో ఉన్న దేవీ దేవతల దర్శనం చేయడం, వివిధ యజ్ఞాలను ఆచరించటం, ఇవేవి కూడా తనకు చెప్పబడిన ఆచారము నుండి భ్రష్టుడైనటువంటి మూఢునికి, ద్విజోత్తముడైనా సరే పవిత్రతను ఇవ్వవు. అంటే ఎవరు ధర్మాన్ని ఆచరిస్తారో వారికి వీటి వల్ల శుభాలు కలుగుతాయి. కానీ ధర్మ భ్రష్టుడైన వాడు ఎన్ని తీర్థాలలో గ్రుంకులిడినా, క్షేత్ర దర్శనాలు చేసినా, ఎన్ని చేసినా, నేను యజ్ఞాలు చేస్తున్నానని ఆచరించినా ఏ లాభం ఉండదు. వాడు బ్రాహ్మణుడైనా సరే, అంటే ఉత్తమమైన జన్మ, బ్రహ్మమును చేరుకోవడానికి అవకాశాన్ని ఇచ్చే ఉపాధి కల జన్మ అయినా సరే ధర్మ భ్రష్టుడైతే ఇవేవి పనికిరావు. ఆచారాత్ ప్రాప్యతే స్వర్గః ఆచారాత్ ప్రాప్యతే సుఖం ఆచారాత్ ప్రాప్యతే మోక్షః ఆచారాత్ కిం న సాధ్యతి తస్మాత్ ఆచారం ఆచరేత్ అనైనా ఏదైనా చెప్పచ్చు. అంటే ఆచారము వల్ల ఏది సిద్ధించదు అంటే అన్నీ సిద్ధిస్తాయి. ఆచారాన్ని ఆచరించడం వలన స్వర్గాన్ని పొందుతారు, ఈ లోకంలో సుఖాలను అనుభవిస్తారు, ముక్తిని కూడా పొందగలుగుతారు. ఆచారం అనేది అంత గొప్పది. ఆచార ప్రభవో విష్ణు, ఆచారానికి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మే విష్ణు సహస్రనామాల్లోనే చెప్పాడు. సో ఆపస్తంభ మహర్షి ఆపస్తంభ ధర్మ సూత్రాలలో ఇలా చెప్తున్నారు, నా ధర్మాధర్మౌ చరతః ఆవా స్వహ ఇతి న దేవాః న గంధర్వాః న పితరః ఇత్యాచక్షతే అయం ధర్మో అయం అధర్మ ఇతి యస్తు ఆర్యాః క్రియమాణం ప్రశంసంతి స ధర్మః యద్గర్హంతి సో ధర్మః సహ అధర్మః
ధర్మము అధర్మము తెలిసి ఆచరించే వారికి నాది నావారు అని కానీ దేవతలు గంధర్వులు పితరులు అనే ఇలాంటి ఆ భేద భావన అనేది ఉండదు. ఇది ధర్మము ఇది అధర్మము అని ఆర్యులు గౌరవనీయులు ఎవరు ఆచరిస్తూ ఉంటారో వారు మనం చేసే ఏ పనిని మెచ్చుకుంటారో అది ధర్మము. మనం చేస్తున్న ఏ పనిని నిందిస్తారో గర్హిస్తారో అది అధర్మము అని చెప్పారు. సో పండితులైన వాళ్ళు శాస్త్రజ్ఞులు ధర్మాత్ములు దేన్ని మెచ్చుకుంటే అది ధర్మం, దేన్ని తప్పు చేయకూడదు అంటే అది అధర్మం అని మనం తెలుసుకోవాలి. సర్వవర్ణానం స్వధర్మానుష్ఠానే పరమ పరిమితం సుఖం తతః పరివృత్తౌ కర్మఫల శేషేణ జాతిం రూపం వర్ణం బలం మేధాం ప్రజ్ఞాం ద్రవ్యాణి ధర్మానుష్ఠానమితి ప్రతిపద్యంతే తచ్చక్రవదుభయోర్లోకయో సుఖ ఏవ వర్తతే ఇది. అంటే అన్ని వర్ణాల వారికి కూడా స్వధర్మానుష్ఠానమే అపరిమితమైన సుఖాన్ని అందిస్తుంది. ఎవరి వంశ పరంపరాగతమైన వృత్తి ధర్మాన్ని వారు ఆచరించాలి. ఎవరు ఏ వర్ణంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు ఏ వర్ణంలో ఎవరు జన్మించారో పరమాత్మ జన్మింపజేశాడో ఆ వర్ణము వారికి ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాన్ని ఆచరించటమే ధర్మము. అనుష్ఠానములు కర్మఫల శేషం చేత జాతి రూపము వర్ణము బలము మేధస్సు ప్రజ్ఞ మంచి ద్రవ్యాలు ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. ధర్మానుష్ఠానం వల్ల ఇంద్రుడు 3 లోకాలని ఎలా పాలిస్తున్నాడో అధిపతి అయ్యాడో అలా మనము కూడా మానవులు కూడా ఎవరు ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వారు ఉభయ లోకాలలో కూడా సుఖంగా ఉండగలుగుతారు. ఉభయ లోకాలంటే భూలోకం స్వర్గలోకం. స్మృతి గ్రంథములు అంటే శాస్త్ర గ్రంథాలు. మనకు మనుస్మృతి నారద స్మృతి పరాశర స్మృతి గౌతమ స్మృతి శంఖ లిఖిత స్మృతి వంటి అనేక స్మృతి గ్రంథాలు ఉన్నాయి. స్మృతి గ్రంథములనే ధర్మశాస్త్రములు అని కూడా అంటాం. స్మృతి గ్రంథములు లేక ధర్మశాస్త్రములు మానవుల యొక్క ధార్మికమైన నైతికమైన జీవనానికి ప్రవర్తనకి సంబంధించిన విషయాలని గురించి వివరిస్తాయి. మానవ జీవితానికి సంబంధించిన సమస్త ముఖ్యమైన అంశాలు కూడా విషయాలని ధర్మశాస్త్రాలు తెలియజేస్తాయి. మనకి ఎటువంటి గుణాలు మానవులం కలిగి ఉండాలి, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించాలి అనేటటువంటి విషయాలను కూడా మనకు ధర్మశాస్త్రాలు తెలియజేస్తాయి. ఏదైనా సరే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య విచక్షణం. ఏది చెయ్యాలి చేయకూడదు అనే సందేహం కలిగితే శాస్త్రమే ప్రమాణము మనకి. ఆ ధర్మశాస్త్రంలో ఏం చెప్పారో దానిని మనం ఆచరించాలి, దానినే మనం పాటించాలి. ఈ విషయాలన్నీ కూడా మహర్షులు ఈ విషయాలన్నీ తాము ముందు దర్శించారు. తరువాత దానివల్ల కలిగే ప్రయోజనాలని గుర్తించి తాము ఆచరిస్తూ ఇతరులని మీరు ఆచరించండి లాభం పొందుతారు అని చెప్పారు. ఇలా ఉండకండి కష్టం కలుగుతుంది. నిప్పు ముట్టుకునే చెయ్యి కాలాక ముట్టుకోకూడదు అని తెలిసే బదులు ఆ నిప్పులో వేడిమి ఉంది ముట్టుకుంటే కాలుతుందని తెలిసిన పెద్దలు మనకి ముట్టుకోవద్దు అంటే ముందే దాని జోలికి వెళ్లకుండా ఉంటే చెయ్యి కాలదుగా అంటే నష్టపోము. మేము స్వానుభవంతో తెలుసుకుని ఆచరిస్తాము అంటే కష్టపడాలి, నష్టపోవాలి. అదెందుకు? పెద్దలు చెప్పిన మాటలు ఉంటే పెద్దవారి మాటలు చద్ది అన్నప్పు మూటలు అంటాం. మనకి లాభం కదా, అనుభవంతో చెప్తున్నారు కనుక స్మృతి ధర్మశాస్త్ర గ్రంథాలలో మహర్షులు ఏం చెప్పారో వాటిని మనము ఆచరించాలి. స్మృతి సాహిత్యం 2 రకాలుగా ఉంటుంది. శాస్త్ర విషయాలను తెలియజేసేవేమో మనకి షడ్ దర్శనాలు, సాంఖ్య యోగ న్యాయ వైశేషిక పూర్వమీమాంస ఉత్తర మీమాంస దర్శనాలు మనకి. తర్వాత పాణిని అష్టాధ్యాయి పాఠమాల
ఇలాంటివన్నీ కూడా మనకి శాస్త్ర విషయాలను తెలియజేసే ధర్మశాస్త్రాలే. ఇంకా రెండవది మానవ ధర్మ సూత్రాలు, మానవులు ఎలా ఉండాలి అనే నియమాలను తెలియజేసేవి. అవి మనుస్మృతి, పరాశర స్మృతి, ఇటువంటి స్మృతి గ్రంథాలు. స్మృతులు మానవుల చేత నిత్య జీవితంలో వేద విహిత ధర్మాన్ని పాటింపజేస్తాయి. మానవ జీవితం అర్థవంతమయ్యేలా తీర్చిదిద్దుతాయి. ఆదర్శవంతమైన ఆనందప్రదమైన జీవితాన్ని మనకు అందిస్తాయి. స్మృతులు జీవులను సంస్కరిస్తాయి, మానవుల బుద్ధులను సంస్కరిస్తాయి, సన్మార్గంలో ప్రవర్తించేలాగా చేస్తాయి. దానివల్ల మనం మన జీవిత పరమ గమ్యాన్ని చేరగలుగుతాము. సో మన జీవిత గమ్యాన్ని చేరే మార్గాన్ని నిర్దేశించి చూపిస్తాయి మనకి ధర్మశాస్త్రాలు. సకల మానవ జీవితానికి సంబంధించిన సర్వ అంశాలని కూడా పరిశీలించి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న విషయాలని మనకు చెప్తాయి. మానవ జీవిత లక్ష్యాలను తెలియజేసి అసలు మన జీవిత గమ్యం ఏమిటి, మనం ఏది సాధించడానికి ఈ ప్రపంచంలో పుట్టాము, భగవంతుడు పుట్టించాడు, ఈ ఉపాధిని ఎందుకు ఇచ్చాడు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాలు మనకి చెప్తున్నాయి. మనకి అనేకమైన సందేహాలు కలుగుతూ ఉంటాయి జీవితంలో. ఈ సందేహాలన్నింటికీ కూడా ధర్మశాస్త్రాలు సమాధానం చెప్పాయి, మన సందేహాలను తొలగించాయి. మనకి స్త్రీల ధర్మాలు, పురుషుల ధర్మాలు, మానవ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, దేశ పరిపాలనా ధర్మాలు, న్యాయ విచారణ ధర్మాలు, ఎలా న్యాయాన్ని అన్యాయాన్ని తెలుసుకోవడం, ఏ అన్యాయానికి ఏ తప్పుకి ఎటువంటి శిక్ష మనం విధించాలి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాలు మనకు తెలియజేస్తాయి. సాధారణంగా ధర్మశాస్త్ర గ్రంథాలలో అంటే స్మృతి గ్రంథాలలో తెలియపరిచే అన్ని విషయాలను కూడా 3 భాగాలుగా చేస్తాము. అన్ని ధర్మశాస్త్రాలు సాధారణంగా ఇదే పద్ధతిలో ఉంటాయి. మొదటిది ప్రవర్తన నియమాలు లేక ఆచారకాండ అంటాము, ఎలా ప్రవర్తించాలో చెప్పే నియమావళి అది. రెండవది వ్యవహారకాండ, దీనిని వ్యవహార నియమాలు, ఎలా ఉండాలో నియమాలని చెప్తుంది. మూడవది ప్రాయశ్చిత్త నియమాలు లేక ప్రాయశ్చిత్త కాండ, మనము తప్పు చెయ్యకూడదు కానీ పొరపాటున మానవ సహజమైన ఆ స్వభావం చేత తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తాము, తప్పులు చేస్తూ ఉంటాము. అయితే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, ఇంకా ఒక తప్పు చేశాడు, పాపకర్మం చేశాడు అని ఇంకా వాడి జీవితం అంతా వృధా, వాడు దుర్మార్గుడే అని మన శాస్త్రం చెప్పదు. పొరపాటున కావాలని చేసినా, పొరపాటును చేసిన తప్పుని ఎవరు తెలుసుకుని నిజంగా బాధపడి పశ్చాత్తాపపడి నేను ఈ తప్పును జీవితంలో మరి చెయ్యను అని దృఢ నిశ్చయం చేసుకుంటాడో అటువంటి వారికి మన ధర్మశాస్త్రాలు ప్రాయశ్చిత్త విధిని తెలియజేశాయి. ప్రాయః చిత్తం, పశ్చాత్ తాపం అంటాము. పశ్చాత్తాపము ఉంటే ప్రాయశ్చిత్తానికి అవకాశం ఉంటుంది. పశ్చాత్తాపము అంటే ముందు తప్పు చేసేసి తరువాత తాపము, బాధపడటం, తాపాన్ని అనుభవించడం, అప్పుడు ప్రాయః చిత్తం. ప్రాయః అంటే బహుశా, చిత్తం బుద్ధిని బాగు చేసుకునేందుకు చూపించబడిన మార్గం ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్త విధులు ధర్మశాస్త్రాల్లో చాలా ఉన్నాయి. సంధ్యావందనం సకాలంలో చేయకపోయినా ప్రాయశ్చిత్తం ఉంది. ఏ కారణం వల్లైనా ఒక్కరోజు చేయలేకపోతే ప్రాయశ్చిత్తం ఉంది. ఎన్నింటికో జీవితంలో చేసే పొరపాట్లకు ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. వ్యవహార కాండలో మానవులందరూ కూడా ఎవరు సంఘంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, అసలు మానవుడు ఎలా వ్యవహరించాలి అన్నదాన్ని చెప్పారు. అధర్మం చేసిన వారు కనుక పశ్చాత్తాపడి తిరిగి సన్మార్గగాములం అవుతాము అంటే వారి చేత ఏం చేయించాలి, వారు ఏం చెయ్యాలి అనే ఆ మార్గాలు కూడా మనకి ప్రాయశ్చిత్త కాండలో శాస్త్రం తెలియజేసింది. అంటే తెలిసి తెలియక చేసిన తప్పులకి మానసికంగా వారు మానసికంగా మార్పు పొందాలి, మళ్ళీ అది చేయకూడదు అని.
సో చేసిన పాపాలకి ఏ ఏ ప్రాయశ్చిత్తాలో వాటి వివరాలు కూడా ఇచ్చారు. మనకు 100 కంటే ఎక్కువ స్మృతి గ్రంథాలు అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు, స్మృతి గ్రంథాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతము ఉన్నటువంటివి 20 స్మృతి గ్రంథాలు మనకి లభిస్తున్నాయి. అవి ఇంకా ఇవి కాక 18 ఉపస్మృతి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఈ ముఖ్యమైన 20 స్మృతి గ్రంథాలలో ప్రాచీన మహర్షులు చేసిన బోధలు, వారి ఆదేశాలు మనకి చెప్పబడ్డాయి. ఇంకా అందుకని అంటే సామాన్యంగా స్మృతి గ్రంథాలు ఆ మహర్షుల పేర్ల మీద ఎవరు వ్రాసారో వారి పేర్ల మీద వ్యవహరిస్తూ ఉంటాము. యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, గౌతమ స్మృతి, అలా శంఖలిఖిత స్మృతి అలా చెప్తూ ఉంటాం కదా. సో 20 మంది మహర్షులు రచించారు. వారి పేర్లతో ఆ స్మృతి గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలుగా ప్రసిద్ధిగాంచాయి. అవి మనుస్మృతి, అత్రి స్మృతి, విష్ణు స్మృతి, హారీత స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఉశాన స్మృతి, అంగిరస స్మృతి. ఆంగిరస అని కూడా అంటారు. అంగిరస మహర్షి రచించినది అంగిరస స్మృతి. ఆంగిరస అంటే 2 అర్థాలుగా తీసుకోవచ్చు. అంగిరస మహర్షి యొక్క కుమారుడు వ్రాస్తే ఆంగిరసము అంటాము, లేదా అంగిరసుని చేత వ్రాయబడినది కనుక ఆంగిరసం, ఎలా అయినా కూడా తీసుకోవచ్చు. యమస్మృతి, ఆపస్తంభ స్మృతి మనమందరం పాటిస్తున్నది ఇది. తర్వాత సమవర్త స్మృతి. సమవర్తుడు అంటే కూడా యమధర్మరాజే, కానీ సమవర్తుడు యమ నామంతో ఒక స్మృతి, యమస్మృతి. అందరి విషయాల్లో సమంగా ఉండే స్వభావము వల్ల చెప్పినటువంటి ఆ ధర్మశాస్త్రం, అది సమవర్త స్మృతి. అంటే మానవులందరూ సమంగా ఎలా వర్తించాలో, అందరికీ సమానంగా వర్తింపచేసే, వర్తిల్లడం అంటే అందరికీ సమంగా అందరికీ ఒకే న్యాయం అన్నది, అలాంటిది కూడా సమవర్త స్మృతి కూడా. కాత్యాయన స్మృతి, బృహస్పతి స్మృతి, పరాశర స్మృతి, వ్యాస స్మృతి, శంఖ స్మృతి, లిఖిత స్మృతి, వీరిద్దరూ అన్నదమ్ములు. దక్ష స్మృతి, గౌతమ స్మృతి, శాతాత స్మృతి, వశిష్ఠ స్మృతి. ఇవి 20. ఇంకా 18 ఉపస్మృతుల పేర్లు ఏమిటి అంటే నారద స్మృతి, పులహ స్మృతి, గార్గి అనే ఆమె ఉంది కదా, గర్గ మహర్షి యొక్క కూతురు గార్గి. గార్గ స్మృతి, గార్గుడు అనే ఒక మహర్షి ఉన్నారు. ఆ గార్గుడు రచించిన స్మృతి గార్గ స్మృతి. పులస్య స్మృతి, సౌనక స్మృతి, క్రతు స్మృతి, బోధాయన స్మృతి, దీన్ని కూడా మనం పాటిస్తూ ఉంటాం. జాతూకర్ణ స్మృతి, విశ్వామిత్ర స్మృతి, పితామహ స్మృతి, జాబిలి స్మృతి, తాండ స్మృతి, కశ్యప స్మృతి, వ్యాస స్మృతి, సనత్ కుమార స్మృతి, జనక స్మృతి, వశిష్ఠ స్మృతి, భరద్వాజ స్మృతి. ఇవి 18. ఈ స్మృతి గ్రంథాలన్నీ కూడా గృహ్య సూత్రాలుగా, ధర్మశాస్త్రాలుగా వ్యవహరింపబడుతున్నాయి. వీటన్నిటిలోకి అత్యంత ప్రాచీనమైనది, అత్యంత ముఖ్యమైనది, అన్ని కాలాల వారికి సార్వకాలీనము, సార్వజనీనము, సార్వదేశికము. అంటే అన్ని కాలాలలో మానవులందరికీ, అన్ని దేశాల్లో ఏ ప్రాంతంలో ఉన్న వారికైనా అనువర్తింప చేయడానికి వీలైనది మనుస్మృతి. దాని తర్వాత పరాశర స్మృతి, తర్వాత యాజ్ఞవల్క్య స్మృతి, ఆపస్తంభ ధర్మ సూత్రాలు, ఇవన్నీ కూడా. బృహస్పతిర్ దక్షో గౌతమోథ యమోంగిరాః యోగీశ్వరాః ప్రచేతాశ్చ శాతాతప పరాశరౌ సంవర్తోస్మ సౌ శంఖలిఖితావత్రిరేవచ విష్ణువాపస్తంభ హారీత ధర్మశాస్త్ర ప్రవర్తకాః ఏతే హ్యష్టాదశ ప్రోక్తా మునయో నియతవ్రతాః. ఈ అష్టాదశ పురాణాలు ఇవి. మనువు పురాణాలు కాదు, ధర్మశాస్త్రాలు. అష్టాదశ ధర్మశాస్త్రాలు
మనువు, బృహస్పతి, దక్షుడు, గౌతముడు, యముడు, అంగిరసుడు, యోగేశ్వరుడు, ప్రచేతసుడు అంటే వాల్మీకి మహర్షి యొక్క తండ్రి అని చెప్తారు. ప్రాచేతసుడు అంటే వాల్మీకి మహర్షి. శాతాతపుడు, పరాశరుడు, సంవర్తుడు, ఉస్సనుడు, శంఖుడు, లిఖితుడు, అత్రి, విష్ణువు, ఆపస్తంభుడు, హారీతుడు వీరందరూ కూడా నియత వ్రతులు అంటే వ్రతాచరణ చేసేవారు, నియమబద్ధమైన జీవితం గడిపేవారు. ఈ 18 మందిని కూడా ధర్మశాస్త్ర ప్రవర్తకులు అని చెప్తారు. సో బోధాయనం, ఆపస్తంభం, సత్యాషాఢం, ద్రాక్షాయణం, అగస్త్యం, చాకల్యం, అశ్వలాయనం, శాంబలీయం, కాత్యాయనం ఇది నవాని పూర్వ సూత్రాణి అని అంటారు. ఈ 9 కూడా పూర్వ సూత్రాలట. అంటే ఈ బోధాయన, ఆపస్తంభ ఇవన్నీ కూడా ముందే మొదట్లోనే చెప్పబడినవి, అందరికీ వర్తించేవి అని అర్థం. వైశ్వానసం, సౌనకేయం, భారద్వాజం, అగ్నివేశ్యం, జైమినీయం, మాధున్యం, మాథ్యందినం, కౌండిన్యం, కౌశీతకమితి నవాని అపరాణి సూత్రాణి. అవి ముందు చెప్పబడినవి, వాటి తరువాత చెప్పబడినవి. అంటే నవ అంటే కొత్త కదా, ఇవి కాస్త నవ కొత్తవైన ధర్మశాస్త్ర గ్రంథాలు. అంటే అవి మరీ ప్రాచీనమైనవి, ఆ తర్వాత లిఖించబడినవి ఇవి అని అర్థం. ఇక్కడ పూర్వ అపర సూత్రాలని చెప్తున్నారు వీళ్ళు. పూర్వ అంటే ముందు, అపర అంటే తర్వాత. మహర్షులు మనకు శ్రౌత సూత్రాలను, స్మార్త సూత్రాలను, గృహ్య సూత్రాలను, ధర్మ సూత్రాలను 4 మనకు ఈ ధర్మశాస్త్రాలలో ఇచ్చారు. సో మనుస్మృతిని మనువు మహర్షి కృతయుగంలో ఆ కాలం నాటి వారి కోసం రచించారు ఆయన. కానీ అది ఏ కాలానికైనా కూడా పనికి వచ్చే ధర్మాలు అందులో ఉన్నాయి. మనుస్మృతి కృతయుగం కోసం చెప్పబడిన ధర్మశాస్త్ర గ్రంథము కనుక కృతౌతు మానవ ప్రోక్త అని అంటారు. ఇది మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం. దానికి ముందు ధర్మశాస్త్ర గ్రంథం లేదు, ఇదే మొట్టమొదటిది. లక్షల ఏళ్ల క్రితం రచింపబడింది. అయినా మనుస్మృతిలోని ధర్మాలు ఈనాటికి ఏ నాటికైనా కూడా అవి ఉపయోగకరాలే. త్రేతాయుగంలో నారద మహర్షి రచించిన నారద స్మృతి మరియు గౌతమ స్మృతి, ద్వాపర యుగంలో శంఖుడు, లిఖితుడు రచించిన స్మృతి గ్రంథాలని పాటిస్తారు. కలవు పారాశర స్మృతి అన్నారు. కృతౌతు మానవ ప్రోక్త త్రేతాయం గౌతమ స్మృత లేక గౌతమ స్మృతి, ద్వాపరే శంఖ లిఖితౌ కలవు పారాశర స్మృత. కలియుగంలో మనం పరాశర స్మృతి లేక పారాశర స్మృతిని, వ్యాస స్మృతిని పాటిస్తాము. పారాశరుడు అంటే కూడా 2 అర్థాలు. పరాశరస్య అపత్యం పుమాన్ పారాశరక అంటే వ్యాస భగవానుడు, పరాశరుని కుమారుడు. పారాశరుడు అంటే పరాశరస్య అయమితి పారాశరం, పరాశరుడు రచించినది పారాశరము, అలా కూడా తీసుకోవచ్చు. సో కలియుగంలో మనకి పరాశర స్మృతి, ఒక స్మృతికి మరొక స్మృతికి కొద్ది తేడా ఉంటుంది. ఎందుకంటే రచించిన మహర్షులు భిన్నులు కనుక, భిన్నమైన ప్రాంతాలలో భిన్నమైన కాలాలలో వ్రాసారు కనుక కొద్ది తేడాలు ఉంటాయి. కానీ అందరికీ వర్తించే అన్నింటిలో ఉన్న సామాన్య ధర్మాలు, ధర్మం అంటే ఏమిటి అన్నది అన్నిట్లో సమానమే. కానీ వ్యక్తులు బట్టి, సంఘాన్ని బట్టి, సంఘటనల వల్ల కొన్ని మారుతాయి. సో ఆయా భిన్నత్వం మాత్రమే తప్ప అన్ని ధర్మశాస్త్రాలు మౌలికమైన ధర్మాలని బోధిస్తూ ఉంటాయి. సో అన్ని స్మృతులలోకి మనుధర్మ శాస్త్రము, మనుస్మృతి అనేది అత్యంత విస్తృతమైనది. దానికి భాష్యాలు కూడా రచించారు. మనుస్మృతి గ్రంథంలో జగత్తు ఎలా సృష్టించబడింది అని, జగత్ సృష్టి మొదలుకొని మానవులందరూ 4 వర్ణాల వారు ఎలా జీవించాలో మొత్తం అన్నీ చెప్పారు. స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, చాతుర్వర్ణాశ్రమాల వారి, చతురాశ్రమాల వారి ధర్మాలు, 4 వర్ణాల వారి ధర్మాలు, 4 ఆశ్రమాల వారి ధర్మాలు కూడా అక్కడ చెప్పబడ్డాయి. ఇంకా పంచమహాయజ్ఞాల గురించి చెప్పారు. పంచమహాయజ్ఞములే 5 రుణములు, వాటిని ఎలా తీర్చుకోవాలి,
పంచమహాయజ్ఞాలు ఇవి ఆ మనకి పంచమహాయజ్ఞముల ద్వారా సామాజికమైన శాంతిని మనం స్థాపించగలుగుతాము. సమాజంలో శాంతి నెలకొంటుంది కనుక పంచమహాయజ్ఞాలు అందరూ ఆచరించాలి అన్నది ఆయన అక్కడ చెప్పారు. వివాహాది క్రతువులు అంటే షోడశ సంస్కారాల గురించి చెప్పారు. పార్వణ విధి, భోజన విధి విధానము, శ్రాద్ధ కర్మ, పితృ కర్మల గురించి కూడా చెప్పారు. రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, వ్యవహార ధర్మాలు, ప్రాయశ్చిత్త నియమాలు, మొదలైన లౌకికమైన వైదికమైన విషయాలన్నింటిని గురించి చెప్పారు. అన్ని స్మృతి గ్రంథాలలో, అన్ని ధర్మశాస్త్ర గ్రంథాలలో ఈ విషయాలన్నీ కూడా చక్కగా వివరించబడి ఉన్నాయి. అన్ని ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ కూడా షోడశ సంస్కారాల గురించి వివరంగా చెప్తున్నారు అందరూ అత్యంత విస్తృతంగా. ఇంకా కలియుగంలో విహిత ధర్మాలు ఏవి అన్నది మనకి పరాశర స్మృతిలో బాగా చెప్పారు. స్మృతులు కూడా శృతుల లాగానే అత్యంత ఆదరణీయమైనవి, ఆచరణీయాలు. మనం వాటిని పాటించాలి అని మనం తెలుసుకోవాలి. ఇంకా వేదాలు, ఉపనిషత్తులు కాకుండా మిగిలిన వైదిక సాహిత్యం అంతా కూడా స్మృతి సాహిత్యమే అని చెప్పుకున్నాం కదా. స్మృతి సాహిత్యం అంతా కూడా ధర్మ బోధ, ధర్మ ఆచరణ పద్ధతులను గురించి వివరిస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఆచరించవలసిన శ్రౌత స్మార్త కర్మలు. శ్రౌత అంటే శృతిలో చెప్పబడిన కర్మలు, స్మార్త అంటే స్మృతి గ్రంథాలలో చెప్పబడినవి. ఇంకా షోడశ సంస్కారాలు, వాటి గురించి మనకు తెలియపరిచేవి గృహ్య సూత్రములు అన్నది. గృహ్య సూత్రాలలో వీటిని చెప్తారు. ఆపస్తంభ గృహ్య సూత్రములు, ఆపస్తంభ ధర్మ సూత్రములు రెండు అంతా కలిపి ఒక్కటే, కానీ రెండు విభాగాలు చేసి మనకు విడివిడి పుస్తకాలుగా ఇప్పుడు లభిస్తున్నాయి. అలా ప్రింట్ చేస్తున్నారు మన కోసం అన్నమాట. సో ధర్మాన్ని గురించి చెప్పేవి ధర్మశాస్త్రాలు, మనం ఎలా ఆచరించాలో చెప్పేవి గృహ్య సూత్రాలు. సో ఇంకా శృతులలో చెప్పబడిన యజ్ఞయాగాది క్రతువులను గురించి తెలియపరిచేవి శ్రౌత కర్మలు. స్మృతులలో చెప్పబడినవి స్మార్త కర్మలు. వీటన్నింటినీ కూడా స్మృతులు లేదా ధర్మశాస్త్రములు అనే అంటాము. ఏ వేద శాఖకు సంబంధించిన వారు ఆచరించవలసిన ధర్మాలను ఆ వేద శాఖకు సంబంధించిన స్మృతి గ్రంథాలు తెలియజేస్తాయి. ఋగ్వేదీయులు ఒకలా ఆచరిస్తారు, యజుర్వేదీయులు మరొకలా ఆచరిస్తారు. అందరు ఆచరించేది ఒకే అంటే సమానమైన ధర్మాలే, కానీ ఆచరించడంలో కొద్ది తేడా ఉంటుంది. ఆ తేడాలని ఏ వేదానికి సంబంధించిన వారు ఆ వేదానికి సంబంధించిన ధర్మశాస్త్ర గ్రంథాలను పాటించుకోవచ్చును. ఏ వేద శాఖకి సంబంధించిన వారు ఎలా అంటే వాళ్ళకి సహజంగానే తెలుస్తుంది, మా వేదానికి ఇది, మేము ఈ యజుర్వేదీయులము, మేము సామవేదీయులము, మేము ఋగ్వేదీయులము, ఇలా తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి వారికి ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథాలను కూడా వారు ముఖ్యమైనవిగా చూసుకోవచ్చు. ఇంకా మనకి ధర్మ సింధు, నిర్ణయ సింధు అనే పెద్ద పెద్ద బృహత్ గ్రంథాలు జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పబడినవి ఉన్నాయి. అక్కడ జ్యోతిష్ శాస్త్రం గురించి కూలంకషంగా చెప్పారు. ఆ విషయంలో మనకు కలిగే సందేహాలకి సమాధానాలు ఇస్తారు. ఇంకా ధర్మశాస్త్రాలు అవి మనకి పురుళ్ళు, మైలల వంటి వాటిలో కలిగే సందేహాలకు కూడా సమాధానాలు ఉంటాయి. మనకు కావలసిన అన్ని విషయాలు ధర్మ సంబంధమైనవి మనకి వాటివన్నీ కూడా సప్రమాణంగా మనకు అక్కడ లభిస్తాయి. ఇవి కాకుండా మనకు ఇంకా ఇతరమైన అనేక ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. అవి కొన్ని సంకలనాలుగా లభిస్తున్నాయి. కొంతమంది ఒకప్పుడు ఉన్నవి ఇప్పుడు ఉండట్లే గనక ఉన్న వాటిలో నుంచి ఉపయోగించేవి మన తర్వాతి వారికి అందించాలి అనే భావనతో వారికి ఉపలభ్యమానమైన గ్రంథాలలో ఉన్న విషయాలను కొద్ది కొద్దిగా సేకరించి ఒక గ్రంథం కింద వారు ప్రచురిస్తారు.
అలా సంకలన గ్రంథాలలో కూడా మనకి ధర్మాన్ని గురించి తెలుస్తూ ఉంటుంది. మనం మహర్షులు అనుగ్రహించి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాలు మూలములు. ఏ ఒక్క గ్రంథాన్ని పూర్తిగా చదివినా మనకి ధర్మం అంటే ఏమిటి, మనం ఎలా ఉండాలి అనే పరిపూర్ణమైన అవగాహన కలుగుతుంది. అన్నీ చదవక్కర్లా, ఒక్కటి ముఖ్యంగా చదవాలి, మిగతావి గౌణంగా అలా అలా చూడొచ్చు అన్నమాట. శతాధిక వైదిక గ్రంథకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ చల్లా లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు అనే ఒక మహానుభావులు ఉండేవారు. ఆయన ధర్మ ప్రవృత్తి అనే ఒక పెద్ద గ్రంథాన్ని రచించారు. ధర్మశాస్త్ర నిబంధన రత్నము అని ఈ గ్రంథాన్ని గురించి ప్రశంసించారు చాలా మంది పండితులు. అంటే అది అంత బాగుంది, అంత గొప్పదన్నమాట. ఈ గ్రంథంలో 365 అంశాలను గురించి వివరించారట. 365 అంశాలంటే మనకు కావలసినవన్నీ అందులో వచ్చేస్తాయి. మంగళాచరణంతో ప్రారంభించి ఇంకా మౌన విధి, ఎందుకు మౌనంగా ఉండాలి, మౌనం యొక్క గొప్పదనం ఏమిటి, మౌనాత్ మునిహి, మౌనంగా ఉండేవాడిని ముని అంటారు. శౌచ విధి, మనకి జాత అశౌచము, మృతా శౌచము, ఇంకా అనేక అశౌచాలు వస్తూ ఉంటాయి. ఆడపిల్లలకి రజస్వల అశౌచము, అప్పుడు ఇంట్లో వారందరికీ కూడా దాన్ని పాటించాలి, వర్తించాలి. సో ఇలా శుచిగా ఉండటము, శుచి దేవతాహ శుచి ప్రియాహ, దేవతలకు ఆ శుచి శౌచము అంటే చాలా ఇష్టం. కనుక నీట్ గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి, శారీరక శౌచం ఉండాలి, వస్త్ర శౌచం ఉండాలి, మానసిక శౌచం ఉండాలి, వస్తువుల శౌచం ఉండాలి, వండటంలో క్రియల్లో పనులలో శౌచం ఉండాలి, పవిత్రత అంతా అవసరం. సో ఇలా వాటిని గురించి, శౌచాన్ని గురించి చాలా వివరంగా చెప్పారు ధర్మశాస్త్రాలలో. సప్త స్నాన విధులు, స్నానము చేయడం అంటే మనం ఏదో ఇలా నీళ్లు పోసుకోవడం అనుకుంటాము, కాదు. 7 రకాల స్నానాలు ఉన్నాయని స్నానాన్ని గురించి అత్యద్భుతంగా ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పారు. ఆ స్నానాలు ఏమిటి అన్నది కూడా మనం టైం ఉంటే చూసుకోవచ్చు. మనకి చాలా మామూలుగా వేడి నీళ్ళతో స్నానాలు చేస్తాం కదా, కానీ నదీ స్నానాలు, చెరువుల్లో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. పగలంతా సూర్య కిరణాలు పడతాయి, ఆ వేడి తీవ్రత ఆరోగ్యకరమైన డి విటమిన్ ని ఆ నీళ్లు స్వీకరిస్తాయి. రాత్రిళ్ళు చంద్రకిరణాలు పడతాయి, చంద్రుడు అమృత కిరణుడు, ఆయన కిరణాల్లోనే అమృతం ఉంటుంది, ఓషధి గుణం ఉంటుంది, ఓషధులని వృద్ధిపరుస్తాడు. ఆ చంద్రకిరణాలు పడేటప్పటికీ అమృతత్వం ఉంటుంది ఆ నీళ్లలో. అటువంటి నదీ స్నానం గాని చెరువులో స్నానాలు చేస్తే చల్లనీళ్ళైనా అలా మునిగి లేవాలి. అలా స్నానం చేయడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. శరీరంలోని సప్తధాతువులు, విశేషంగా ఎముకలు దృఢత్వాన్ని కలిగి ఉంటాయి, నరాలకి మంచి పటుత్వం, శక్తి ఉంటుంది. సో ఇలా ఆ స్నానం యొక్క గొప్పదనాన్ని చెప్పి అనేక రకాల స్నానాలు, భస్మ స్నానం, మనకి ఎండ ఉండగా వాన పడితే ఆతప స్నానము, అది అమృత స్నానం అంటారట. అలా ఎండ ఉండి వాన పడుతుంటే ఆ గబుక్కున బయటికి వెళ్ళి ఆ నీళ్లతో స్నానం చేయగలగాలి. నేరుగా పడుతున్న ఆ నీరుతో ఆచమనం చేస్తే చాలా మంచి, ఆ నీరు పట్టుకుని తాగగలిగితే చాలా ఆరోగ్యం అని చెప్తారు. ఇంకా యజ్ఞోపవీతాన్ని ఎలా ధరించాలి అనే నియమాలని చెప్పారు. తిలక ధారణ, భస్మ ధారణ ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి. మన హిందువు అయితే సనాతన ధర్మానుయాయి అంటే ఖచ్చితంగా బొట్టు ధరించాలి. సో ఆ తిలక ధారణ, భస్మ ధారణ గుండ్రంగా పెట్టచ్చు, ఎలా అయినా పెట్టచ్చు, నామంలో అయినా ఇలా నిలువుగా పెట్టచ్చు, అడ్డంగా కానీ పెట్టడం ముఖ్యం. గంధం పెట్టుకోవచ్చు, బొట్టు పెట్టచ్చు, భస్మం పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఇంకా సంధ్యావందన విధి ఎలా చేయాలి అన్నది కూడా చెప్పారు అక్కడ. దానివల్ల ఫలితం, గాయత్రి మాతను ఎలా ఉపాసించాలి అన్ని. ఇంకా వైశ్వదేవము, బ్రాహ్మణులు ఖచ్చితంగా వైశ్వదేవ సమర్పణ చేయాలి. వైశ్వానర మానవులందరము, స్త్రీ పురుషులు కూడా మనమందరము వైశ్వానర అర్చన చేస్తున్నాం. విశ్వడు అనంటేనే జీవుడు, జాగ్రత్త అవస్థలో ఉన్న జీవుణ్ణే విశ్వడు అంటారు. యావత్ విశ్వంలో ఉన్నది కూడా విశ్వడు. మన
పంచ ఆకుతులు వేసుకుంటాం కదా, దాని ద్వారా ఆ విశ్వమానవ తృప్తి కలుగుతుంది. సత్పురుషులైన వాళ్ళు విధి విధాన పూర్వకంగా ఆ పంచ ఆకుతులు కనుక వేసుకుంటూ దాన్ని సమర్పణ చేస్తే అదే వైశ్వానర ఆత్మ విద్య. ఆ విశ్వంలో ఉన్న సర్వ ప్రాణి కోటికి ఆ ఆహారం అందుతుంది. దాని వల్ల తృప్తులు అవుతారు, కడుపు నిండుతుంది వారికి. తర్వాత వీళ్ళు తిన్నది వారి దేహానికి. సో అలా వైశ్వదేవ ప్రాముఖ్యత ఉపనిషత్తులో కూడా చెప్పారు. ఇది దేవత అర్చన విధులు, ఏ ఏ దేవతలని ఏ ఏ రోజులు ఏ కోరికలు కావాలంటే ఏ పద్ధతిలో ఎలా ఆరాధించాలి అవన్నీ చెప్పారు. ఇంకా షోడశ సంస్కారాలు, మనం అందరము జీవి పుట్టడానికి ముందు నుంచి పుట్టిన తర్వాత చాలా శరీరం వదిలి వెళ్ళిపోయాక పిల్లలు కొడుకులు చేసేటటువంటి ఆ కర్మలు, షోడశ సంస్కారాలు, వాటన్నిటినీ వివరించారు. ఇంకా సదాచారం యొక్క గొప్పదనాన్ని వివరిస్తారు. సదాచారం అనేది చాలా గొప్పది. సదాచారం లేకపోతే ఎన్ని ఉన్నా వృధా అని చెప్పారు కదా. తర్వాత దీప ప్రజ్వలనం, అసలు దీపాన్ని ఎలా వెలిగించాలి, దీపం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇంకా దీప దానము, దీపాన్ని సమర్పించడం వల్ల, దానము చేయడం వల్ల ఏ లాభాలు కలుగుతాయి దాన్ని కూడా చెప్పారు. ఇంకా చాలా మంది మహర్షుల గురించి మనకు తెలియపరిచారు. శ్రార్థ విధులు ఎలా చెయ్యాలి, పితృ తర్పణాలు ఎలా ఇవ్వాలి, ఔర్ధ్వదైహిక కర్మలు ఎలా చెయ్యాలి, తర్వాత శ్రార్థ విధి, వీటన్నిటినీ చాలా వివరంగా చెప్పారు. పితృదేవత వ్యవస్థ, అసలు పితృదేవతలంటే ఎవరు? కేవలము చనిపోయిన ఆ ముత్తాత, తాత, తండ్రి వెళ్ళిపోతే తండ్రి, తండ్రి, తాత, ముత్తాత వీళ్ళు మాత్రమే కాదు, పితృదేవతల వ్యవస్థ ఉంది. ఆ పితృదేవత వ్యవస్థలో ఉన్న పితృదేవతలందరూ మన వంశ ఋషులు, మనని ఆశీర్వదిస్తారు మన పితృపితామహులతో పాటుగా. సో ఇలాంటి అనేక విషయాలు ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పారు. ఇంకా ఇంతేకాకుండా ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా వినాయక చవితి, శివరాత్రి లాంటి పర్వదినాల గురించి కూడా మనకి చెప్పారు. అంటే ఎలా చెయ్యాలి, విధి విధానాలు. ఇంకా ఈ ఆధునిక కాలంలో సద్గురు శివానందమూర్తి గారి ప్రేరణతో మా గురువర్యులు, అంటే నాకు ఎంఏలో పాఠం బోధించిన వేలాది మంది శిష్యగణాన్ని కలిగి ఉన్న గురువర్యుడు ఆయన మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. ఆయన ఈ కాలానికి అనువర్తించేలా, నేటి కాలానికి అనువర్తించేలా ఈ ధర్మశాస్త్ర గ్రంథాలలో కొద్ది కొద్దిగా మార్పులు చేసి కౌండిన్య స్మృతి అనే పేరుతో ఒక స్మృతి గ్రంథాన్ని రచించారు. దాన్ని యునెస్కో వాళ్ళు ప్రింట్ చేశారు, మనకు అక్కడ దొరుకుతుంది, వాళ్ళు ప్రచురించారు దాన్ని. ఇంకా ప్రసిద్ధ పౌరోహిత్యులు ఒకరున్నారు, బ్రహ్మశ్రీ ముద్దా ఆంజనేయ శాస్త్రి గారు. ఆయన కాణ్వీయ గ్రంథ రత్నమాల అని సదాచార దీపిక అనే గ్రంథమాలను రచించారు. దానికి భాగాలు రత్నము అని పేరు పెట్టారు. ప్రతి ఒక్క రత్నములో అనగా ప్రథమ భాగం, ద్వితీయ భాగం, అలా ఒక్కొక్క గ్రంథానికి రత్నము, ప్రథమ రత్నము అని ఆ బుక్ని ప్రింట్ చేసి బయటికి తీసుకొచ్చి దాంట్లో భాగాలు, ప్రథమ భాగం, ద్వితీయ భాగం, అలా భాగాలుగా ధర్మశాస్త్ర విషయాలను తెలియపరిచారు. అయితే ఆయన అంటే అందరికీ వివాహాలు, ఉపనయనాలు చక్కగా చేయిస్తారు. ఆయన కొడుకులు, ఆయన శిష్యగణం కూడా ఆయన పద్ధతిలోనే చక్కగా అన్ని చేయిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్నారు ఆయన. సో ఆపస్తంభ ధర్మశాస్త్ర గ్రంథాల్లో కృష్ణ యజుర్వేద శాఖకి చెందిన ఆపస్తంభ మహర్షి, ఈయన వర్ణాశ్రమ ధర్మాల గురించి, షోడశ సంస్కార బ్రహ్మయజ్ఞాదుల బ్రహ్మయజ్ఞ విధులను గురించి, పుణ్యకర్మలు, పాపకర్మల గురించి, వినబట్టలేదమ్మా, మ్యూట్ అయింది. ఆయన ఎవరో ఫోన్ చేస్తున్నారమ్మా, నేను డిక్లైన్ చేసేటప్పటికి అలా అవుతోంది.
ఓకే ఓకే. ఉందని తెలిసి కూడా ఆయన ఎలా చేశారు, మన దగ్గర చదువుకున్న స్టూడెంటే ఆయన. సో ఆపస్తంభ ధర్మశాస్త్ర గ్రంథాలలో కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన ఆపస్తంభ మహర్షి వర్ణాశ్రమ ధర్మాల గురించి, షోడశ సంస్కారాల గురించి, బ్రహ్మయజ్ఞ విధులను గురించి, పుణ్య పాపాల గురించి, పాప కర్మల గురించి, పుణ్యకర్మల గురించి, పంచమహాయజ్ఞాల గురించి, ప్రాయశ్చిత్త కర్మల గురించి, గృహస్థ ధర్మాల గురించి, రాజధర్మాలు, బ్రాహ్మణ ధర్మాలు, ఇటువంటి అన్ని ధర్మాల గురించి తెలియజేశారు. శ్రార్థ కర్మల గురించి, దాన విధుల గురించి చెప్పారు. ఇంకా అనేకమైన ధర్మాలు, మనకు ధర్మ సూక్ష్మాలు అనేవి కూడా ఉంటాయి. ఆయన వాటిని గురించి కూడా మన ధర్మశాస్త్ర గ్రంథాలలో చక్కగా మహర్షులు వివరించారు. షోడశ సంస్కారాల గురించి అందరూ చెప్తారు, ఎందుకంటే మనకు అందరము వాటిని ఆచరిస్తున్నాము కనుక. ఉపనయనం గురించి, వివాహం గురించి చాలా విస్తృతంగా చెప్తారు అందరూ కూడా. ఎందుకు అంటే ఉపనయనం అనేదే చాలా ముఖ్యమైనది. ఇంకా ఆ గృహస్థ ధర్మము, గృహస్థాశ్రమంలో ప్రవేశింప చేసే వివాహము అత్యంత ప్రముఖమైనది కనుక వాటిని గురించి ఇంకా ఎక్కువ విస్తారంగా చెప్తారు. అగ్నిముఖమును గురించి అంటే అగ్నిహోత్రుడిని గురించి వివరణ, వివిధ రకాలైన హోమాలు ఎలా చేయాలి, ఎన్ని రకాల అగ్నులు ఉన్నాయి. అగ్ని అంటేనే అగ్ని దేవుడు. ఆ అగ్ని కూడా మనకి గార్హస్పత్య, ఆకవనీయ, దక్షిణాగ్ని, ఇంకా ఇవి కాక చాలా ఇంకో 2 పేర్లు, సభ్య, ఆసభ్య అని, అలా 5 రకాల అగ్నులు. ఇంకా వేదాలలో అగ్నిహోత్రుడి యొక్క ఆకారాన్ని, ఆయన శక్తులని, సప్త జిహ్వ అనంటూ ఆయన వాహనాన్ని గురించి అన్నిటినీ చెప్పారు. ధర్మశాస్త్రాలలో కూడా అగ్నిహోత్రుడిని విశేషంగా కీర్తిస్తారు, ఎందుకంటే అగ్నిహోత్రుడి ద్వారానే మనం ఏ కర్మలైనా కూడా చేయగలుగుతాం కనుక. ఈ విధంగా అన్ని ధర్మశాస్త్రాలలో కూడా మహర్షులు సర్వమానవాళికి ఉపకరించే గృహ్య సూత్రాలను, ధర్మ సూత్రాలను వివరించారు. ఇంకా వేద శాఖని బట్టి, ప్రాంతీయ భేదాన్ని బట్టి కొద్ది భేదాలు ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా. కానీ అన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు అన్ని వర్ణాల, అన్ని ఆశ్రమాల మానవులందరికీ ఉపకరించే ధర్మాలను గురించి మహర్షులు వివరించారు. ఋగ్వేదీయులు ఆశ్వలాయన ధర్మ సూత్రాలను పాటిస్తారు. యజుర్వేదీయులు ఆపస్తంభ ధర్మ సూత్రాలను పాటిస్తారు. చాలా మంది గౌతమ స్మృతిని, బోధాయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. సమాజం విడిపోకుండా ఉండేలా, ఒక్కటిగా ఒక త్రాటి మీద నిలిచి ఉండేలా ఖచ్చితంగా ఏది ధరించి ఉంచుతుందో దానిని మనం ధర్మము అని అంటున్నాము. ధారణాత్ ధర్మః. కుటుంబంలో వ్యక్తుల మధ్య సంబంధాలుంటాయి, ప్రేమ, అనురాగాలు, గౌరవాదులు. సమాజంలోని బాంధవ్యాలు చాలా బాగుండాలి ఎప్పుడు కూడా, నైబర్స్ తో, పక్కవారితో, బంధువులతో, అందరితో. సో దాని వల్ల మనకి సంఘటిత శక్తి కలుగుతుంది. వివిధ సంఘాల మధ్య సంబంధాలుంటే, అన్ని సంఘాలు అందరూ కలిస్తే శక్తి ఎక్కువ. ఒక సమూహం యొక్క శక్తిని మనకు అది తెలియజేస్తుంది కనుక మానవ బంధాలు ఎంత పటిష్టంగా ఉంటే కుటుంబము, సంఘము, దేశము, ప్రపంచం కూడా అంత పటిష్టంగా, ఆనందంగా, శాంతితో బ్రతకగలుగుతారు. ప్రకృతిలో మార్పు కలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా కనుక దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి మానవులలో, మానవ మనుగడలో కొద్ది మార్పులు వస్తూ ఉంటాయి. కనుక ఆ మార్పులకు అనుగుణంగా మారే శక్తి మన ధర్మశాస్త్రాలకు కూడా ఉంది. అంటే ధర్మశాస్త్రాలను కూడా మౌలికమైనవి మారకపోయినా ఏది అవసరమో దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా వాటిని మారుస్తారు మహర్షులు కూడా. మనం వాటిని సరిగ్గా అవగాహన చేసుకోవాలి. మన అవగాహన రాహిత్యం వల్ల మనం అర్థం చేసుకోలేక అవి సరిగ్గా లేవు అని భావిస్తాం. క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ శ్రద్ధావంతుడు, శుచి కలవాడు అయితే
అతని గృహంలో జరిగే ఆ హవ్య క్రవ్యాల కర్మలలోట బ్రాహ్మణులు భోజనం చేయవచ్చు అని ఒక ధర్మశాస్త్రంలోనే ఒక శ్లోకంలో ఉంది. అంటే ఎవరైనా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి యజ్ఞయాగాదులు చేస్తే అక్కడ భోజనం చేస్తారు. ఎందుకంటే శుచి శుభ్రత ఉంటుంది గనక. అలా శుచి శుభ్రతలు ఉన్న వైశ్యుని ఇంటిలో అయినా క్షత్రియుని ఇంటిలో అయినా కూడా బ్రాహ్మణుడు భుజించవచ్చు, తప్పు కాదు. ఏ బ్రాహ్మణులైనా బయట తినమని నియమం పెట్టుకుంటే ఆ నియమాన్ని మటుకు వారు పాటించాలి. ఎవరైనా ఏదైనా ఒక నియమం మనం పెట్టుకుంటే మనం దాన్ని పాటించాలి. కానీ శాస్త్రంలో బ్రాహ్మణుడు క్షత్రియుడి ఇంట్లో భుజించకూడదని మటుకు లేదు. కేవలము 4వ వర్ణము వారి ఇంట్లో భోజనము నిషిద్ధము శాస్త్రంలో. దానికి అనేక కారణాలు ఉన్నాయి. సో బ్రాహ్మణులు అంటే సాధారణంగా శాస్త్రంలో ఏం చెప్తుంది అంటే బ్రాహ్మణులు తమ గృహాలలో దైవనామ స్మరణ జపం చేస్తూ గృహస్థురాలు వంట చేస్తే వాటిని దేవతార్చన చేసి దేవతలకు నైవేద్యం పెట్టి అతిథికి భోజనం పెట్టి ఆ అవశేష అన్నాన్ని యజమాని ఇంట్లో వాళ్ళందరూ కూడా యజమానురాలు వారు భుజించాలి కనుక బయట ఎక్కడా తినరాదు అనే నియమం బ్రాహ్మణులకి చాలా కాలం ఉంది. ఇప్పుడు కొద్ది తగ్గింది. కానీ కొన్ని సందర్భాల్లో అలాంటి వారు కూడా ఎక్కడికైనా యజ్ఞ యాగాదులు వ్రతాలో పూజలో చేయించడానికి వెళ్ళినప్పుడు వారింట్లో భుజించవచ్చు అని శాస్త్రం చెప్తోంది. ఆంధ్రులలో చాలా మంది కృష్ణ యజుర్వేద శాఖకు ఆపస్తంభ సూత్రీకులు ఎక్కువ మంది ఉంటారు. కృష్ణ యజుర్వేద శాఖీయులు ఎక్కువ మంది ఉంటారు. ఆపస్తంభ గృహ్య సూత్రాలలో అగ్ని చయనం గురించి మనకు తెలిసిందే. ఉపనయన సమయంలోనే తెలుసుకుంటాం. జయాది యజ్ఞాలు, జయ అనే పేరుతో ఉన్న అనేకమైన యాజ్ఞిక క్రియలు చేయిస్తారు బ్రహ్మచారుల చేత. గృహస్థులు కూడా కొన్ని చేస్తారు. పాక యజ్ఞ విధులనున్నాయి. పాక యజ్ఞాల గురించి, షోడశ సంస్కారాల గురించి అన్ని వివరంగా చెప్పారు ఈ గ్రంథాలలో, ధర్మశాస్త్రాలలో. ప్రాయశ్చిత్తాదులు మనం ప్రతి దాంట్లోనూ ఉంటుంది. అలాగే ఆపస్తంభ ధర్మ సూత్రాలు ప్రథమ ప్రశ్న, ద్వితీయ ప్రశ్న అనే పేరుతో 2 అధ్యాయాలుగా రచించబడింది. మొదటి భాగంలో దాన్ని మొదటి ఖండము అని అంటారు, దాన్నే మొదటి ప్రశ్న అంటారు. అందులో 332 కాదు, అందులో 32 ఖండాలు ఉన్నాయి. మొత్తం 32 భాగాలు. ఈ 32 ఖండాలలో 54 అంశాలను గురించి ప్రస్తావించారు. ఈ 54 అంశాలు అంటే టాపిక్స్ అన్నమాట. ధర్మ ప్రమాణాల, ధర్మం అంటే ఏమిటి, ధర్మానికి ప్రమాణం ఏమిటి, అదే ధర్మము అని ఎలా చెప్తాము, అది ప్రమాణం అనంటే 4 వర్ణాల వారి గురించి, బ్రహ్మచారి, ఉపనయనం, ఆచార్యుడు, బ్రహ్మయజ్ఞ విధి, పంచమహాయజ్ఞాలు, ధర్మాశ్రమ లక్షణాలు, ధర్మము అధర్మముల వివేచన, వివిధ గుణాల అగుణాల, ఏది గుణం ఏది గుణం కాదు అన్నటువంటి నిరూపణ, ఇలాంటి అనేక అంశాల గురించి అందులో మనకు చెప్పారు. ఇంకా ద్వితీయ ప్రశ్నము లేక 2వ భాగంలో 29 ఖండాలు ఉన్నాయి. అక్కడ 32, ఇక్కడ 29. ఈ 29 భాగాలలో ఖండాలలో 50 అంశాల గురించి ప్రస్తావించారు. వీటిల్లో గృహస్థ ధర్మాలు, అగ్ని ఉపాసన విధి, మానవులు మనుష్య యజ్ఞము అంటామే, మనుష్య యజ్ఞాదుల గురించి, భూత బలి వాటి గురించి, వివాహ సంబంధ విషయాలు, ఇంకా శ్రాద్ధ కర్మలు, చతురాశ్రమ వాసుల ధర్మాలు, రాజధర్మాలు, ఇలాంటి అనేక అంశాల గురించి ప్రస్తావించారు. ఈ ఆపస్తంభ ధర్మ సూత్ర గ్రంథాలలో సూత్రాల వలె చిన్నని వాక్యాలు సూత్ర రూపంలో బోధించబడ్డాయి. కొన్ని గద్యాల రూపంలో ఉన్నాయి, కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఈ వాక్యాలు అందుకే వీటన్నిటికీ కూడా వివరణలు ఉంటాయి, భాష్యాలు, వ్యాఖ్యానాలు. అథాత సామయాచారికాన్ ధర్మాన్ వ్యాఖ్యాస్యామక అనే సూత్ర వాక్యంతో ఆపస్తంభ ధర్మ సూత్రాలు
ప్రారంభం అవుతున్నాయి. ఉపనయనం విద్యార్థస్య శృతి సంస్కారక. విద్యను నేర్చుకోవాలి అనే కోరిక ఉన్నవానికి వేద మంత్రముల చేత సంస్కారం చెయ్యాలి. ఆ సంస్కరించబడే విధానాన్ని ఉపనయనం అంటాము అని చెప్పారు వాళ్ళు. ఉపనయన కాల నిర్ణయం చేయటాన్ని కూడా ఇక్కడ తెలియపరిచారు. ఏ కాలంలో ఏ తిథిలో ఎలా ముహూర్తం పెట్టి ఉపనయనం చెయ్యాలి అన్నది. ఇంకా వసంతే బ్రాహ్మణం ఉపనయీత, గ్రీష్మే రాజన్యం, శరది వైశ్యం, గర్భాష్టమే బ్రాహ్మణం, గర్భైకాదశేషు రాజన్యం, గర్భద్వాదశేషు వైశ్యం. ఈ మంత్రం అందులోదే మనకి. అలాగే ఉపేతస్య ఆచార్యకులే బ్రహ్మచారి వాసక. ఉపనయనం చేసుకున్న విద్యార్థి అంటే బ్రహ్మచారి ఆచార్యుని ఇంట విద్యా అధ్యయనం చేయడానికై ఉండాలి అని ఉంది. 48 వర్షాణి, 48 సంవత్సరాలు ఉండొచ్చుట. ఒక్క వేదాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి అంటే 12 సంవత్సరాల కాలం మినిమం కావాలి. 12 4 48 ఏళ్ళు 4 వేదాలు నేర్చుకోదలుచుకుంటే. అంటే 4 వేదాలు అధ్యయనం చేయడానికి 48 సంవత్సరాల కాలం ఉండొచ్చు గురువు గారింట్లో. అగ్నిహోత్రం అతిథయ, అగ్నిహోత్ర విధి, అతిథి పూజ, ఇవి గృహస్థుల యొక్క ధర్మాలు. కృత భూమౌతు పుంజీత, నేల మీద గోమయంతో అలికి శుద్ధి చేయబడిన నేల మీద పీట వేసుకుని కూర్చుని భుజించవలెను. నుంచుని తిరుగుతూ కదులుతూ తినకూడదు, తాగకూడదు. ఇలా విద్యయాచ విద్యానం అని అంటే విద్యయాచ విద్యానం, తాను నేర్చుకున్న విద్యతో ఇతరుల విద్యలలో తప్పులని ఎంచకూడదు, అవహేళన చేయకూడదు. ఎప్పుడు కూడా తనకేదో వచ్చు వాడికి రాదు అనే భావంతో ఎవ్వరిని అవమానపరచకూడదు. సత్యే స్వర్గ సర్వభూత ప్రశంసాచ, సత్యాన్ని పలికిన వాడికి చెప్పిన వాడికి స్వర్గం లభిస్తుంది. అందరూ ప్రశంసిస్తారు కనుకెప్పుడు సత్యమే పలకాలి. యాజ్ఞవల్క్య స్మృతి గ్రంథము మనుస్మృతి తరువాత అత్యంత ప్రామాణికమైన ధర్మశాస్త్ర గ్రంథం. యాజ్ఞవల్క్య స్మృతిలో కూడా ఈ అంశాలన్నీ చెప్పబడ్డాయి. బ్రహ్మవేత్త ఆయన, జనక మహారాజు సభలో ఈయనే బ్రహ్మజ్ఞాని అని ప్రశంసింపబడిన వాడు. ఆయన తన ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా ఆచారకాండ, వ్యవహారకాండ, ప్రాయశ్చిత్తకాండ అని 3 భాగాలు చేసి అన్నిటినీ బోధించారు. ఈ 3 విభాగాలలోనూ కూడా క్రమంగా ఆచార వ్యవహారాల గురించి, న్యాయ ప్రక్రియ గురించి, నేరానికి తగిన శిక్షల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ గ్రంథంలో న్యాయ ప్రక్రియ సిద్ధాంతాలు విపులంగా చర్చించారు ఆయన. మనుధర్మ శాస్త్రంలోని యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి గ్రంథాలలోని సూత్రాల ఆధారంగా మన భారతదేశ న్యాయ వ్యవస్థ అమలు పరచబడుతోంది. ఈ గ్రంథంలో 1000కి పైగా శ్లోకాలలో ఇది రచించబడిన యాజ్ఞవల్క్య స్మృతి 1000 శ్లోకాలకి మించిన శ్లోకాలలో రచించబడిన విస్తృతమైన గ్రంథం. గౌతమ మహర్షి చేత మహత్తరమైన ధర్మశాస్త్ర గ్రంథం గౌతమ స్మృతి, గౌతమ ధర్మశాస్త్ర గ్రంథము రచించబడింది. ఆయనతో ధర్మశాస్త్ర గ్రంథాన్ని, న్యాయ దర్శనాన్ని రచింప చెయ్యడం కోసం దేవతలు ప్రయత్నించారు. అనూహ్యమైనటువంటి ప్రయత్నం. గౌతమ అదే అహల్య వృత్తాంతం అన్నమాట. ఆ దేవేంద్రుడు దేవకార్యము మీద గౌతమ మహర్షిని ఆయన భార్యకి కొద్ది కాలం దూరంగా ఉండేలా చేస్తేనే ఆయన సర్వలోకులకి ఉపకరించే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్రాయగలుగుతారు. అత్యద్భుతమైన ఆ న్యాయ దర్శనం అనేది వస్తుంది అని దానికోసం ఆ దైవ కార్యం కోసం ఆయన శాపాన్ని భరించాడు, అవమానపడ్డాడు దేవేంద్రుడు. అది రామాయణంలోనే చెప్పారు. సో ఇలా గౌతమ స్మృతి గ్రంథంలో చట్టపరమైన విధానాలు, సామాజిక ప్రవర్తన, నైతిక విలువలు,
వర్ణాశ్రమ ధర్మాలు, స్త్రీలను ఎలా గౌరవించాలి అని, ఆ స్త్రీలను గౌరవించవలసిన విధి విధానాలు, స్త్రీల యొక్క హక్కులు, ఏమేమి ధర్మాలున్నాయి, ఏ హక్కులున్నాయి అన్నిటినీ అక్కడ చెప్పారు. మనకున్న ధర్మశాస్త్ర గ్రంథాలలో కలియుగానికి అత్యంత ఉపయుక్తమైనది పరాశర గ్రంథము. తన కుమారుడైన భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి కోరిక మేరకు కలియుగ మానవుల కొరకు పరాశర మహర్షి ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం 12 అధ్యాయాలలో 512 శ్లోకాలతో లిఖించబడింది. ఈ గ్రంథంలో యుగ ధర్మాలు, కలియుగ లక్షణాలను తెలియజేశారు. 4 వర్ణాల వారి ధర్మాలని చెప్పారు. బాధ్యతలను, కర్తవ్యాలను గురించి బోధించారు. ఈ గ్రంథంలో కృత్రిమ గర్భధారణ గురించి చెప్పారు. ఇంకా గోవులను విశ్వజనని గోమాత అంటాము. గోపూజ ప్రాముఖ్యతని వివరించారు. గాయత్రి మంత్రము సప్తకోటి మహామంత్రాలలోకి మహోత్కృష్ట మహామంత్రం అంటాము. అటువంటి గాయత్రి మంత్ర జప ప్రాముఖ్యత, గాయత్రి మంత్ర ప్రాముఖ్యత, గాయత్రి మంత్ర జప ఫలము, నియమబద్ధ జీవన విధానాన్ని అన్నిటినీ తెలియపరిచారు. కనుక ఈ గ్రంథం కూడా ఆచారకాండ, వ్యవహారకాండ, ప్రాయశ్చిత్త కాండ అనే పద్ధతిలోనే అన్నిటినీ తెలియపరిచింది. ఇంకా మను ధర్మ శాస్త్రము అన్నది అన్నింటిలోకి చాలా గొప్పది కదా. సో ఈ ప్రపంచంలో పంచభూతాలు, జ్ఞాన విజ్ఞానం మొదలైనవన్నీ మానవులందరికీ ఎలా సమానంగా వర్తిస్తాయో, అలాగే వేద ధర్మము సర్వ మానవాళి కోసం ఉంది. ధర్మశాస్త్రాల సారాన్ని గ్రహించి ధార్మిక జీవితాన్ని గడుపుతూ మానవులందరూ కూడా తరించాలి. మనము కృణ్వంతో విశ్వమార్యం అనే వేద సూక్తి, వేద మంత్రము, ఈ విశ్వాన్ని మనము శ్రేష్టముగా చెయ్యాలి, చేయుదుముగాక అని ఇది వేదమాత మనకు చెప్తోంది. జనయా దైవ్యం జనత్, జనయా దైవ్యం జనం అని కూడా అన్ని మనని ఆశీర్వదిస్తోంది వేదమాత. అంటే మనము సత్సంతానాన్ని కని వారిని గుణవంతులుగా, ఉత్తములుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి. దాని వలన సంఘానికి మేలు కలుగుతుంది. అటువంటి సంస్కారవంతుల వలన ప్రకృతికి, దేవతలకి, మానవులకి శుభం కలుగుతుంది. కనుక సర్వజన వికాసము, సర్వప్రాణి సంక్షేమము వలన మన ధర్మము, వేద సంస్కృతి బోధిస్తున్న ధర్మాలు ఇవే. కనుక వీటిని పాటించడం వలన, అంటే మన ధర్మశాస్త్రము, వేద సంస్కృతి కూడా సర్వజన వికాసాన్ని గురించి చెప్తుంది, సర్వప్రాణి సంక్షేమాన్ని గురించి చెప్తుంది. కనుక మన ధర్మశాస్త్రాలని అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆచరిస్తూ ఉంటే మనము మన జీవితాలని ఆనందమయం చేసుకోగలుగుతాము. ఇతరులకి, సర్వ ప్రాణికూటికి, ప్రకృతికి కూడా హితవు కలిగించగలుగుతాము. ధర్మ కర్మ జ్ఞాన బోధకమైన ధర్మశాస్త్రముల సారాన్ని గ్రహించి ఆచరిస్తూ శృతి మహతి మహీయసి అని అంటామంటే శృతిమాత ఆశీస్సులను పొందుతూ మనమందరము కూడా మన జీవితములను చరితార్థములు చేసుకుందుముగాక అని మనం కోరుకోవాలి. మనము అలా ఆశాసన చేసి ధర్మ శాస్త్రాల సారాన్ని తెలుసుకుంటూ మన వేదానికి సంబంధించిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని, అందులో చెప్పిన ధర్మాలను మనం తెలుసుకుని జీవితంలో పాటించాలి. మనకి కృష్ణ యజుర్వేద శాఖకు చెందింది ఆపస్తంభ ధర్మ సూత్రం అని తెలుసుకున్నాం కదా. మనకు చాలా ధర్మ సూత్రాలు, గృహ్య సూత్రాలు, బోధాయనుడి కల్ప సూత్రాలు కూడా ఉన్నాయి. అన్ని ముఖ్యమైనవే. శ్రౌత సూత్రాలు, స్మార్త సూత్రాలు, గృహ్య సూత్రాలు కూడా ఏ కర్మలను ఎలా ఆచరించాలో తెలియజేస్తాయి. మనకి షడంగాలతో కూడిన వేదాలని మనం అధ్యయనం చేస్తున్నాం కదా. ఆ వేదాలని అధ్యయనం చేయడం కష్టం అవ్వచ్చు, కానీ వేద సారమైన ధర్మ సూత్రాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేయడం కష్టం కాదు, సులభంగా అర్థమవుతాయి. మహర్షి రచనలు కనుక, సూత్రాలలో ఇవ్వబడ్డాయి కనుక
వాటికి వ్యాఖ్యానాలు, అనువాదాలు, భాష్యాలు కూడా ఉన్నాయి చాలా వాటికి. కనుక మనం స్మృతి గ్రంథాలు, ధర్మశాస్త్రాలు అంటే మానవుల యొక్క ధార్మిక నైతిక జీవనానికి, ప్రవర్తనకు సంబంధించిన అన్ని విషయాలను వివరించే శాస్త్రము అని మనం తెలుసుకోవాలి. కనుక స్మృతులు అంటేనే మానవ జీవితానికి సంబంధించిన సమస్త ముఖ్య విషయాలను వివరించే గ్రంథాలు అన్నది సత్యం. ఎలాంటి గుణగణాలను మానవులు కలిగి ఉండాలో, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండి ఏ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించాలో ఆ విధి విధానాలను గురించి ఈ ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. మహర్షులు ఈ విషయాలన్నీ తాము దర్శించి వాటిని ఆచరించటం వలన లాభం పొంది వీటిని ఆచరిస్తే ప్రజలు లబ్ధి పొందుతారు అని గ్రహించి అప్పుడు వాటిని మనకి ఈ స్మృతి గ్రంథాలుగా, ధర్మశాస్త్ర గ్రంథాలుగా మనకు వారు అనుగ్రహించి ఇచ్చారు. కనుక స్మృతి సాహిత్యం కూడా మనకి రెండు విధాలుగా ఉంటుందని చెప్పుకున్నాంగా. శాస్త్ర విషయాలను తెలియజేసేది అంటే భగవద్గీత, షడ్దర్శనాలు, పాణిని అష్టాధ్యాయి వంటిది ఒకటైతే, మానవ ధర్మ సూత్ర నియమాలను తెలియజేసేవి మనుస్మృతి, పరాశర స్మృతి లాంటి స్మృతి గ్రంథాలు. నిత్య జీవితంలో వేద విహిత ధర్మాన్ని ఇవి మన చేత పాటింపజేస్తాయి ధర్మశాస్త్రాలు. కనుక మానవ జీవితం అర్థవంతమయ్యేలా తీర్చిదిద్దుతాయి ధర్మశాస్త్ర గ్రంథాలు. ఆదర్శవంతమైన, ఆనందప్రదమైన జీవన విధానాన్ని తెలియజేస్తాయి. జీవులను సంస్కరిస్తాయి. మానవుల బుద్ధులను, చర్యలను, పనులను సంస్కరించి చక్కగా సన్మార్గంలో ప్రవర్తింపజేస్తాయి. జీవన గమ్యాన్ని చేరే మార్గాన్ని నిర్దేశిస్తాయి. స్మృతులు మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా పరిశీలించి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది తెలియజేస్తాయి. మానవ జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని తెలియజేసి ధర్మార్థ కామ మోక్షాలు ఇవే మనకి పరమ గమ్యాలు. వాటిని చేరే మార్గాలని నిర్దేశించాయి. స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు అన్నీ కూడా, వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా మనం పాటించాలి. మన బాధ్యత ఏదో, మన ధర్మం ఏదో మనకు తెలియకపోతే ధర్మశాస్త్రం చెప్తోంది. ధర్మశాస్త్రంలో చెప్పినవి మనం పాటించాలి. సాధారణంగా స్మృతికారులందరూ కూడా స్మృతి గ్రంథాలలో, మనుస్మృతి, పరాశర స్మృతి ఇలాంటి అన్ని గ్రంథాల్లో కూడా ఈ మన జీవితానికి ఏవేవి ఉపకరిస్తాయో, మనము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, దేని వల్ల మన జీవిత పరమ గమ్యాన్ని పొందగలుగుతామో, ముక్తి పొందుతామో ఆ మార్గాలన్నిటినీ కూడా తెలియజేస్తాయి. ఇంత గొప్ప ధర్మశాస్త్ర గ్రంథాలని మనకు అనుగ్రహించినటువంటి మహర్షులకి మనము వాటిని పాటించడం వల్ల కృతజ్ఞతలని తెలియజేయాలి. ఆ గ్రంథాలని అధ్యయనం చేయటం వల్ల మన కృతజ్ఞతని, భక్తిని ప్రకటించాలి. ఇంకా అంటే మనుధర్మ శాస్త్రం గురించి శృతులు స్మృతులు అన్న అంశాన్ని గురించి విడివిడిగా తెలియడం, అవగాహన కోసం అంటే ఇక్కడ చెప్పుకోవడానికి సమయం చాలదు గనక విడివిడిగా వెబినార్లలో చెప్పా. అవి నిన్న మీకు పంపించా మన గ్రూప్ లో. అదంతా కూడా ఈ ధర్మశాస్త్రములు అన్న అంశము కింద విషయముగా మీరందరూ కూడా విని, నోట్ చేసుకుని, చదివి లాభం పొందండి. సరేనా? ఇవాళకి స్వస్తి. సందేహాలుంటే అడగండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. శుభం. ఎవరికైనా కానీ సందేహాలు ఉంటే అడగవచ్చు. గురువుగారు చాలా చక్కగా 1.5 గంటల సేపు ఆల్మోస్ట్ మనకి శృతులు, స్మృతులు, ధర్మశాస్త్రాలు వీటన్నింటి గురించి ఒక రకమైన ఫ్లో చార్ట్ కింద ఇచ్చేశారు. దాన్ని మనం ఎలాగా రాసుకుని, చదువుకొని దాన్ని ఇంకా ఇంకా వృద్ధి చేసుకుంటాము అన్నది అది మన చేతిలోనే ఉంది. ఈ క్లాస్ విన్న తర్వాత మనం గనక ఒక ఫ్లో చార్ట్ చేసుకుంటే డెఫినెట్ గా దాని నుంచి ఇంకా 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 ముందుకు వెళ్ళొచ్చు. అమ్మ చాలా చక్కగా చెప్పారు. మళ్ళీ మళ్ళీ వింటున్నాను. ఇది 3వ సారి మీ క్లాస్ విన్నాను నేను.
అయినా కానీ ఇంకా అక్కడక్కడ పాయింట్స్ కొన్ని నేను రాసుకోలేకపోతున్నాను. రాసిన తర్వాత దీన్ని అంతా కూడా ఒక కంపైల్ చేసి ఫస్ట్ మీకే ప్రెజెంట్ చేయాలని ఆశిస్తున్నాను. చాలా ఎవరికైనా సంతోషం. సందేహాలు ఉంటే ప్రార్థన తర్వాత అడగచ్చు. సుబ్రహ్మణ్యం గారు ప్రార్థన చేసిన తర్వాత సందేహాలు అడగచ్చు. ఎవరైనా ఉంటే గనక హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ప్రార్థన చేయొచ్చండి. హలో, ప్రార్థన హలో. మొదలు పెట్టండి. ఓకే. ప్రార్థన మొదలు పెట్టండి. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర సాధ్యాయాన్మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలండి. ఇప్పుడు హిమబిందు గారిని జాతీయ గీతం పాడవలసిందిగా కోరుతున్నాను. గణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే गाहे तव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. सर्वेभ्यः नमस्कारः. జై హింద్. సర్వేభ్యో నమస్కారాలు. ధన్యవాదాలు హిమబిందు గారు. ఇలాగే ఇంకొంతమంది వచ్చి తరగతి ప్రార్థన అలాగే మన జాతీయ గీతం కూడా పాడడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా గనక సందేహాలు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి గురువు గారిని అడగచ్చు. అలాగే రేపు పొద్దున్న మనకి 6:30 నుంచి 8 వరకు వెంకటనారాయణ గారు తరగతి ప్రార్థన గురించి ఒక క్లాస్ తీసుకుంటున్నారని నిన్న బాబు గారు మనకి అనౌన్స్ చేశారు. సో వీలున్నంత వరకు అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా. రికార్డ్ వస్తుంది కానీ లైవ్ అయితే బెటర్ అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. శ్రీధర్ గారు అన్మ్యూట్ చేసుకుని మీ ప్రశ్న అడగండి. నమస్కారం అమ్మా. నమస్తే. మీరు ధర్మ ప్రవృత్తి అనే గ్రంథాన్ని 365 అంశాలతో చల్లా నరసింహ శాస్త్రి గారు నరసింహమూర్తి గారు రాశారన్నారు. అది కరెక్ట్ పేరు చెప్పడమ్మా. పేరు కరెక్ట్ చేయండి. చల్లా లక్ష్మీ నరసింహమూర్తి గారు అది పేరు చెప్పారు. మీరు పేరు కరెక్ట్ కాదంటారా? అంటే గురువు గారు అంటే నేను సరిగ్గా రాసుకున్నా లేదు నాకు డౌట్. అది నేను పోనీ నేను కూడా ఒక మారు చూసి మీకు ఇందులో పంపిస్తానండి. అలా అయితే ఇంకోటేమో అట్లానే నేను ఎప్పుడో చదివినది అది. ఎక్కడ ఇంకోటమ్మా కౌండిన్య స్మృతి అనేది పుల్లెల
మన మేడం గారు విశాలక్ష్మి గారు, ఆవిడ గురువు గారు పుల్లెల శ్రీరామమూర్తి గారు, ఆయనతో అది కూడా పూర్తిగా రాసుకోలేకపోయాను. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, ఓకే, శ్రీరామచంద్రుడు గారు. ఉపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మాకు ఎంఏలో మా గురువు గారు. చెప్పండి. ఆయన కాదు, అవును. మన గోవిందరావు గారు ఆయన దగ్గరే నేర్చుకున్నారు. చాలా మంది రేమెళ్ళ అవతారాలు గారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ మా గురువు గారి ఇంటికి వెళ్ళి బ్రహ్మసూత్రాలు అన్ని అధ్యయనం చేశారు. ఆయన రాశారు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని. సరే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? నిన్నటి క్లాస్లో కానీ ఇవాళ క్లాస్లో కానీ నిన్న భాస్కర్ రావు గారు తప్పితే ఇంకెవరు అడగలేదు. అన్మ్యూట్ చేసుకుని అడగండి ఎవరికైనా డౌట్స్ ఉంటే. నిన్న రికార్డ్ అవ్వలే కానీ చాలా అద్భుతమైన సందేహాలు అడిగారు. అడిగారు. చాలా చక్కని సమాధానాలు వచ్చాయి. నేను చెప్పడం కూడా అమ్మవారి అనుగ్రహంతో రికార్డ్ అయితే బాగుండేదని నాకే అనిపించింది. అంత బాగున్నాయి నిన్నటివి. అదే నేను పాజ్ చేసి ఉండవలసింది, ఎక్కువ టైం ఊరికే ఎటువంటి ఇది లేకుండా యాక్టివిటీ లేకుండా ఎందుకు అని చెప్పి నేను ఎవరు అడగటం లేదు. పర్వాలేదు, ఇవాళ సందేహాలు లేవనుకుంటా. ఇంకా ధర్మశాస్త్రం ఉంటాయి అది వాళ్ళకి. కూడా వాళ్ళు కొంచెం తక్కువ జాయిన్ అయ్యారు. అవును, రేపు పండగ కదా దీపావళి. ఇవాళ నరక చతుర్దశి. 25 మంది ఉన్నారు ఇవాళ. నిన్న నిన్నలాగా ఎవరికైనా అన్మ్యూట్ చేసుకోవడం అవ్వకపోతే, హ్యాండ్ రైజ్ చేయకపోయినా కానీ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని మీరు అడగచ్చు. చెప్పండి చెప్పండి. వైఆర్కే అని ఉన్నారండి. వైఆర్కే ఎవరు? అన్మ్యూట్ చేసుకోండి మీరు. మీరు పిన్ నెంబర్ వేయలేదు. వైఆర్కే అని ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు, పిన్ నెంబర్ లేదు. హలో, నమస్కారం అండి. చెప్పండి. చెప్పండి మేడం, నా పేరు ఎదురుకుండానే 1854 అని పిన్ నెంబర్ వేశానండి. వస్తా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. మాకు రావటం లేదండి. మళ్ళీ వేస్తాను, అంటే పర్మనెంట్ గా అది నేను చెక్ చేస్తానండి. వైఆర్కే అనే వస్తుంది, అది నేను చెక్ చేస్తాను. మీరు గురువు గారిని ప్రశ్న అడగండి. పూర్తిగా ఎడవల్లి రామకృష్ణ 1854 అని రాశాను. నేను అది చెక్ చేస్తానండి, మీరు ప్రశ్న అడగండి. అంటే నేను మళ్ళీ ఇదివరకు అడిగిన ప్రశ్నే ఇంకొకసారి అడుగుతున్నా అనుకోకుండా ఉంటే, ఈ ఎప్పుడైనా అనేక టెక్స్ట్ బుక్స్ లో ఈ స్తోత్రాలు అవి పబ్లిష్ చేసేటప్పుడు అనేక మంది అనేకమైనటువంటి అచ్చు తప్పులు చేస్తున్నారు. ఉదాహరణకి నేను ఆసక్తి కొద్ది ఆదిత్య హృదయం అనేటువంటి ఒక స్తోత్రాన్ని చూశాను. హలో, అన్మ్యూట్ చేసి చేస్తున్నారు ఎవరో. హలో, మీరు మాట్లాడండి సార్. ఈ క్లోజ్ చేసాను, మీరు మాట్లాడండి. ఎందుకో ఆదిత్య హృదయం అనేటువంటిది ఒక స్తోత్రం జరుగుతుంటే ఏదో ఎక్కడో తప్పు అనిపించింది. చాలా ప్రముఖమైనటువంటి సంస్థ అది పబ్లిష్ చేశారు. సో దాంతో నేను తర్వాత కొంచెం ఇంటర్నెట్ లో దీని గురించి మనం కరెక్ట్ గా ఎవరైనా చెప్తారా, అసలు ఫస్ట్ దీనికి టీకా తాత్పర్యం ఏమైనా దొరుకుతుందా అని చూశాను. చూస్తే యాదృచ్ఛికంగా పుల్లెల శ్రీరామచంద్రుడు గారిదే నాకు దొరికిందనమాట. అది తీసుకున్నాను. అది తీసుకొని ఆయన్ని మించిన అథారిటీ ఇంకెవరు లేరు కాబట్టి దాని ప్రకారం నా దగ్గర ఉన్న పుస్తకాలు కలెక్ట్ చేస్తున్నాను. కానీ ఇలా ఎన్ని చేస్తాం మనకి ఏదో ఒక పుస్తకం ఉండాలి, ఆ పుస్తకం ప్రకారం మనం చదువుకుని ఉండాలి. కానీ చదువుకున్నది కరెక్ట్ అవునా కాదా, మనం సరిగా ఉచ్చరిస్తున్నామా లేదా,
ఇది ఒక రకమైనటువంటి మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా! తప్పు చేస్తున్నాం అనే భయం ఉండకూడదు. చివరికి యథాశ్రద్ధ పదభ్రంశం లేతే ప్రాయశ్చిత్త మంత్రం చదువుకుంటాం. అది వేరే విషయం. అలా అని మనం తప్పులు చదువుతూ పోకూడదు కదా! దీనికి ఏదైనా ఖచ్చితమైన పర్ఫెక్ట్‌గా ప్రింట్ అయిన పుస్తకం ఏదైనా ఉందా? ఇది ఒక ప్రశ్న అండి. రెండో ప్రశ్న ఇది ఇప్పుడు ధర్మశాస్త్రాలకా మీరనేది? మను ధర్మశాస్త్రానికా? లేదమ్మా లేదు. అందుకే నేను చెప్పా. ఇదివరకు అడిగినటువంటి ప్రశ్నకే ఇంకోసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా. మామూలుగా మీకు ఆదిత్య హృదయం అలాంటి స్తోత్రాలు ఉంటాయి కదా! ఆదిత్య హృదయం లాంటి స్తోత్రాలకేనా? అవి ఇప్పుడు మామూలుగా నిత్య పూజ చేసుకుంటూ ఉంటాం కదా! అందులో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పులు ప్రింట్ జరుగుతూ ఉంటుంది. అవును. బహుశా ఇప్పుడు నేను 4, 5 పుస్తకాలు చదివాను. అన్నిట్లోనూ తప్పుంది. చివరికి ఏంటంటే నేను చెప్పాను కదా! పుల్లెల శ్రీరామచంద్రుడు గారిది ఇంటర్నెట్‌లో తీసుకొని సరి చేస్తూ వచ్చా. ప్రతి దాంట్లోను ఎక్కడో ఒకటి తప్పుంది. కాబట్టి దీనికి నిబద్ధంగా ఇది తప్పు లేని గ్రంథం అని ఎవరైనా మీలాంటి పెద్దవాళ్ళు అలా చూసి ఎవరు చెప్పగలరండి? అందరూ ప్రింట్ చేసే దాంట్లో ఏవో ప్రింట్ తప్పులో, రాయడంలో తప్పులో, ప్రూఫ్ రీడింగ్ చేయడంలో సరిగ్గా జరగకపోవడమో తప్పులొస్తూనే ఉంటాయి. ఒక్క తప్పు లేకుండా పర్ఫెక్ట్‌గా చేయగలిగితే అది చాలా గొప్ప. ఇంకా హ్మ్. వ్యాఖ్యానాలు అంటే అన్ని స్తోత్రాలకి వ్యాఖ్యానాలు రాసినవి అన్నీ మనకేం దొరకవు. అన్ని హ్మ్. స్తోత్రాలకి ఎవరు వ్యాఖ్యానం రాశారు? అలా లేదు. వ్యాఖ్యానం కాదు. ఫస్ట్ ప్రింటింగ్ ఎర్రర్స్ గురించే నేను మాట్లాడుతున్నా. వ్యాఖ్యానం సంగతి తర్వాత. ప్రింటింగ్ ఎర్రర్స్ వీలైనంత మటుకు మనం చదువుతుంటే మనకే తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా సంస్కృతం చదువుకుంటే ఎక్కడైనా కొద్ది తప్పులుంటే చిన్న చిన్నవి మనకే తెలిస్తే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇంకా లేదా పెద్దవాళ్ళని తెలిసిన వాళ్ళని అడగాలి. ఎక్కడైనా కొన్ని మనకు కూడా తెలియవు. సంస్కృతం వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు వేద మంత్రాలవి ఎక్కడైనా ఇస్తే అది తప్పో తెలీదు, ఒప్పో తెలీదు. కానీ అందులో ఏదో తప్పుంది అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అది ఏం తప్పు? అక్షర దోషమా? స్వర దోషమా? ఆ ఛందస్సు పోయిందా? మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది తప్పుందని. ఏం తప్పు అన్నది తెలీదు. అలాంటప్పుడు తెలిసిన ఏదో పండితుల్ని, గురువుల్ని అడగాలే తప్ప కరెక్ట్ గా అవును మీరన్నమాట 100% కరెక్టే. స్తోత్రాలలో చాలా తప్పులుంటాయి. అందరూ ఆ తప్పులే చదువుతారు. ఈ లలితా సహస్రనామాలు ఎన్ని సార్లు ఎలా చదవాలో చెప్పినా ఆ ట్యూన్ పద్ధతి ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోతారు. దోషమైన తప్పు నామము దగ్గర ఆపాలి. తప్పు లేకుండా చదవాలి. ముందు ప్రింట్ మిస్టేక్స్ ఉండకూడదు. దానికి మళ్ళీ ఎవరైనా ప్రింట్ చేస్తే తప్పులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేయాలే తప్ప ఆ స్తోత్రాలన్నిట్లో వచ్చేసిన బుక్కుల్లో ఉన్న తప్పులని మనం ఏం చేయగలుగుతాము? చాలా పుస్తకాల్లో ప్రింట్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు స్తోత్రం కూడా చాలా మంది ఆ స్తోత్ర గ్రంథాలలో రాస్తారు. తప్పులొస్తాయి. ఎక్కడ అంటే అమ్మా ఒక మాట ఏంటంటే సాధారణంగా అందరూ చదువుకొని దరిదాపుగా ఇది ఇది 99% 90% పర్ఫెక్ట్ గా ఉంది. ఈ పుస్తకం చదువుకోవచ్చు అనే పుస్తకం ఏదైనా ఉందా? అది నేను అడిగేది. అలా వావిళ్ళ వాళ్ళ ఉన్నాయండి. మద్రాస్ రామస్వామి అండ్ సన్స్ వావిళ్ళ వాళ్ళ పుస్తకాలు ఇప్పటివి కాదు, చాలా పాతవి. వాళ్ళు రీప్రింట్స్ స్తోత్రాలు ఉన్నాయా? చేస్తున్నారు. వావిళ్ళ వాళ్ళ దొరికితే తీసుకోండి, అవి కరెక్ట్ గా ఉన్నాయి. రామస్వామి అండ్ సన్స్. వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్ వారి కరెక్ట్ గా ఉంటాయి తప్పులు లేకుండా, గానీ స్తోత్రాలు ఉన్నాయా వారివి? చాలా ఉన్నాయి. సంధ్యావందన పుస్తకం ఉంది. చాలా సంధ్యావందనం ఉన్నాయి. చిన్న చిన్న పుస్తకాల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇప్పుడు సంకలనాలు చేసి పెట్టారు వాళ్ళు. అదే మీకు అలా అయితే అమ్మవారి స్తోత్రాలు, తర్వాత శివ స్తోత్రాలు, తర్వాత విష్ణు స్తోత్రాలు, అట్లా అంటే మొత్తం అన్ని సంకలనం, చాలా స్తోత్రాలు కలిపి ఒక పుస్తకాలుగా ఉన్నాయి కదా. నా అవి దగ్గర ఒక కాక బుక్ స్తోత్ర ఉందండి. నిధి అని ఇంకొక కొత్త చేస్తున్నారు. అందులో కూడా చాలా కరెక్ట్ గా ఆ ఉంటున్నాయి. స్తోత్ర నిధి నిధిలో యాప్ ఉంది. తప్పులు ఉండవు. బాగుంది. వివిధ దేవతా స్థుతులు అనే ఒక బుక్ ఉందండి. అది ఎవరు ప్రింట్ చేశారో తెలియదు గాని అందులో పెద్ద తప్పులైతే ఏం లేవు. నా దగ్గర ఉంది. వివిధ స్తోత్ర నిధి చాలా ఉన్నాయి. అందులో ఇలాంటి ఎన్నో బుక్కులు ఉంటాయి. సాధారణంగా పారాయణకి తీసుకెళ్లే బుక్ ఒకటి లలితా సహస్రనామాలు అని పైన రాసి, అందులో అక్కడక్కడ తప్పులు ఉంటాయి కానీ జనరల్ గా బానే ఉంటాయి. మొబైల్లో ఒక యాప్ ఉంది స్తోత్ర నిధి అని. అది కొంచెం అది దాని మీద ఎవరు చెప్తున్నారు కదా కామెంట్ మొబైల్లో ఇవి వద్దండి, మీకు పుస్తకాలే మీకు నేరుగా దొరుకుతాయండి ఇవి.
మన శంకర్ మఠంలోనే దొరుకుతాయి హైదరాబాద్ లో. ఓకే, ఓకే, ప్రయత్నం చేస్తానండి. స్తోత్ర నిధిలో Thank you. కూడా కొంచెం మిస్టేక్స్ ఉన్నాయండి గురుగారు, ఉన్నాయి. చాలా వరకు ఉన్నాయి. ఒక చిన్న కొన్ని సప్లిమెంటరీ క్వశ్చన్ అమ్మా. ఆ, 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 ఇప్పుడు ఈ పులిల శ్రీరామచంద్రుడు గారు ప్రింట్ లో ఏదైతే ఆదిత్య హృదయంలో, అది ఆసక్తి కొద్దీ అసలు ఇదేమిటి, ఏం చెప్తున్నారని చూస్తే మొదటి 6 నుంచి 8 శ్లోకాలు ఆయన డైలాగ్ చేస్తారు. అగస్త్య మహాముని శ్రీరామచంద్రమూర్తితో డైలాగ్ చేస్తారు. ఆ తర్వాత చివరి 4 శ్లోకాలు ఎన్నో ఫలశ్రుతి వస్తుంది అనమాట. మధ్యలో నిజంగా ఒక 7, 8 శ్లోకాలే యాక్చువల్ ఆదిత్య హృదయం. ఆ, ఈ నాకు వచ్చిన ధర్మ సందేహం ఏంటంటే, ఈ అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి మనం ఆదిత్య హృదయం చెప్పడానికి సమాయత్తం చేస్తున్నటువంటి ఆ డైలాగ్ కూడా చదవాలా? దాని అవసరం ఏమిటి? అంటే అదంతా కలిపి ఆదిత్య హృదయము అనే పేరుతో అది మనం చదువుతున్నాం గనక మొత్తం చదివితే పారాయణ ఫలం ఒకలా ఉంటుంది. మీరు కేవలం సూర్య భగవానుడి నామాలు మాత్రమే కావాలి అనుకుంటే నామాలున్న శ్లోకాలు తీసుకోండి. కానీ తతో యుద్ధ పరిశ్రాంతం అన్న దాని నుంచి చివరి వరకు అంతా కలిపి ఆదిత్య హృదయం కనుక ఎప్పుడు మొత్తం కలిపి చదివితే ఆదిత్య హృదయం చదివిన ఫలం వస్తుంది. అంటే ఆయన వచ్చాడు, ఈయనకి చెప్పాడు, ఈయన ఆచమనం చేశారు, దీని ఫలం ఇది, ఇవి ఎందుకు చెప్పాలి, ఎందుకు చదవాలి అనుకోకూడదు. అందులో కూడా మంత్ర శక్తి ఉంటుంది. ఓం అని తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. అక్కడి నుంచి మొదలుపెట్టి చివరి వరకు లాస్ట్ లో ఫలశ్రుతి కూడా చదవాలి. చదివితేనే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ఫలం అనేది మనకు లభిస్తుంది. మీరు ఉత్తి సూర్య భగవానుడి నామాలు కావాలంటే ఇవన్నీ వదిలే మధ్యలోకి తీసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలండి. మా చాట్ బాక్స్ లో లక్ష్మీ సాయి నండూరి గారు ఒక చిన్న ఇది పోస్ట్ చేశారు, లింక్ పోస్ట్ చేశారు. ధర్మ ప్రవృత్తి చెల్లా లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు, ఆయన ఇది మొత్తం ఒక లింక్ పోస్ట్ చేశారు. ఎవరైనా కావాలంటే అది చూసుకోవచ్చు. అది చాట్ బాక్స్ లో అది ఒక్కటే ఉంది. ఇంకెవరికైనా ఉన్నాయా అండి ఎటువంటి సందేహాలు? అమ్మా నాకున్నాయండి. సవిత్ర కుమార్ శర్మ. అడగండి అడగండి సార్, అడగండి. వీడియో ఆన్ నమస్కారం. చేసుకుంటే బెటర్ అండి. వీడియో నమస్కారం. ఆన్ చేసుకోలేదు మీరు? చేశాను. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఇప్పుడు మా అమ్మగారిది తిథి, అంటే ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అని అనుకుంటున్నాను. మా అమ్మగారి తిథి వచ్చి నరక చతుర్దశి రోజున వచ్చింది. సో ఈ రోజు మధ్యాహ్నం నుంచి మొదలయ్యి రేపు మధ్యాహ్నం వరకు నరక చతుర్దశి ఉంది కదా, అది రేపు చేసుకోవాలా, ఈ రోజే చేయాలా కార్యక్రమం అనేది ఒకటి. ప్లస్ రేపు ఇన్ కేస్ పితృదేవతలది ఎప్పుడు కూడా అపరాహ్నం మధ్యాహ్నము ఎక్కువ కాలం ఎక్కువ సమయం ఏ రోజు ఉంటుందో అది చెయ్యాలి. ఆ తిథి మధ్యాహ్నం పూట విస్తరించి ఉండాలి. పొద్దున్న సూర్యోదయం లెక్క కాదు మనకి పండగలలాగా. సో ఇది శ్రార్థ కర్మ అన్నది ఎప్పుడు కూడా పితృదేవతలు మధ్యాహ్నాలు వస్తారు. సో 12కి ముందు నుంచి 2 తర్వాత వరకు ఆ సమయంలో ఏ రోజు ఉంటే ఆ రోజు చేయాలి. రేపు చేసుకోవచ్చు కదమ్మా? అంటే రేపు 2:30 వరకు ఉన్నట్టుంది. రేపు 2:30 దాకా ఉంది గనక రేపు చెయ్యొచ్చు. కానీ ఇవాళ కూడా మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతోంది కదా. సరే రేపు ఈ రోజు 1:30 తర్వాత ఏమో ఉందమ్మా కార్యక్రమం. లేట్ గానే ఉంది కనుక రేపు చేసుకోవడమే కరెక్ట్. రేపు చేసుకోవచ్చు. రేపు కార్యక్రమం చేసుకుని లక్ష్మీ పూజ సాయంత్రం చేసుకోవచ్చు కదమ్మా? అది చెయ్యొచ్చు. ఇది పితృ కార్యం అయిపోయిన తర్వాత తీసుకున్నాక మళ్ళీ స్నానం చేసి చేస్తాం గనక చెయ్యొచ్చు లక్ష్మీ పూజ. సవిత్ర కుమార్ గారు, మీరు అడిగారా మీ ప్రశ్న? అయిపోయిందమ్మా, అయిపోయింది. ఓకే, ఓకే. ఇంకెవరికైనా ఉన్నాయండి? అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు.
ఇంకేం లేవులేమ్మా, లేవనుకుంటా. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే అందరూ పండగ సు- హడావిడిలో బిజీగా ఉన్నారేమో. ఓకే అమ్మా, ఉందా మరి? రికార్డింగ్ స్టాప్ చేస్తాను. అలాగే, శుభం. మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం. ఆ, అప్పుడు సనాతన ధర్మము పరిచయం చెప్తానమ్మా, ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో. తర్వాత క్లాస్లో. సరే, ఉంటా మరి.